పేరు మధుకర్. మాది గుంటూరే. ఇప్పుడు ప్రస్తుతం మేము బీహార్లో సేవ చేస్తున్నాం. చాప్రా అనే ప్రదేశం, సారన్ అనే జిల్లాలో బీహార్లో సేవ చేస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు బీహార్ గురించి పంచుకోవాలని, మా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రభు ఇచ్చిన ఈ తరుణానికై ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీలో ఎంతమందికి బీహార్ గురించి తెలుసు? బీహార్ ఎక్కడ ఉంటుంది? ఏ దేశంలో? ఇండియాలోనేనా? ఎక్కడ ఇండియాలో? నార్త్ ఇండియాలో. ఇంకా బీహార్కి బోర్డర్ ఏముంటుంది? ఎవరైనా చెప్పాలి. నేపాల్. ఇంకా ఉత్తరప్రదేశ్. ఇంకా జార్ఖండ్ ఉంటుంది, బెంగాల్ ఉంటుంది అనమాట. రైట్. సో బీహార్ గురించి మీరు విన్నప్పుడు ఏం విన్నారు? బీహార్ గురించి మీరు విన్నారా? ఏమన్నా విన్నారా? చెల్లి చెప్పమ్మా, ఏం విన్నావు? పర్లేదు, అంటే ఇది ఇంటరాక్టివ్ సెషన్ లాగా అనమాట. మనం చక్కగా తిన్నాం కదా, నిద్ర వస్తుంది కదా, మాట్లాడుతూ ఉన్నాం అందరం. చెప్పండి, ఏం విన్నారు? బీహార్ అని నాకు తెలిసి ఇక్కడ ఇద్దరు అన్న వాళ్ళు వచ్చారు బీహార్. ఇంకెవరైనా ఉన్నారా బీహార్ వెళ్ళిన వాళ్ళు? నాకు తెలియకుండా, అంటే నాకు చెప్పకుండా కాదు. ఎవరు వెళ్ళలేదా? ఆంధ్ర దాటి వెళ్ళారు అసలు? అంటే తెలంగాణ కాదు కానీ ఆంధ్ర తెలంగాణ దాటి వెళ్ళారా? తమిళనాడు కానీ తమిళనాడు వెళ్ళారు. సో నార్త్ ఇండియాకి ఎవరైనా వెళ్ళారా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్ళలేదా? వెళ్ళామమ్మా. ఎక్కడికి వెళ్ళావు? గుజరాత్ వెళ్ళావా? వండర్ఫుల్. చదువుకోవడానికా? గేమ్స్ ఆడటానికా? వావ్. సో బీహార్ గురించి మీకు ఏమీ తెలీదా అసలు? ఏం తెలీదా? ఏ భాష మాట్లాడతారు? ఏం భాష? అరే, నేను కూడా మైక్ తీసేసి మాట్లాడినా, మీకంటే పెద్దగా మాట్లాడతా. మైక్ తీసేసిన, మైక్ ఉందని చిన్నగా మాట్లాడుతున్నా. చెప్పాలి, ఏం భాష మాట్లాడతారు? చెప్పండి, ఎవరో పెద్దగా చెప్పండి చెప్పేవాళ్ళు. ఏ భాష? అరే నువ్వు చెప్పకూడదు నాన్న. బీహార్ నుంచి వచ్చాడు అందుకని చెప్తున్నాడు. రైట్. ఇంకెవరైనా చెప్తారా ఏ భాష మాట్లాడతారో బీహార్లో? బీహార్లో హిందీ మాట్లాడతారు, భోజ్పురి మాట్లాడతారు, హిందీ, భోజ్పురి, మగైద్, అంగికా, తర్వాత ఉర్దూ మాట్లాడతారు. రకరకాల భాషలనే ప్రాంతాలను బట్టి అయితే కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి. హిందీ అందరికి అర్థమవుతుంది. బీహార్ గురించి మనం చూసినట్లయితే బీహార్ని ఏమంటారో తెలుసా? చదవండి, అక్కడ ఏమని రాస్తుంది? ప్రే ఫర్ బీహార్ కింద రెడ్ లెటర్స్లో కనబడుతుందా? కనబడట్లేదు కదా. చేంజ్ చేశాను, వైట్లో ఉంటే రెండు వైట్గా ఉన్నాయని. మిషనరీల సమాధుల దొడ్డి కనబడట్లేదా? నువ్వు కొంచెం అవి క్లోజ్ చేస్తారా? డోర్స్ క్లోజ్ చేయండి పూర్తిగా. లైట్స్ ఆఫ్ చేయండి దయచేసి. డోర్ క్లోజ్ చేయండి నాన్న, డోర్ క్లోజ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి. కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి, టీవీ కనిపించేలాగా. లైట్స్ ఆఫ్ చేయండి దయచేసి. యవనస్తులు ఎవరైనా దయచేసి లైట్స్ ఆఫ్ చేయండి. టకటకే వెళ్ళాలి. అది వస్తుంది వీడియో కదా ఇది.
రైట్, ఈలోపు మనము ఒక మాట దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. రైట్, కీర్తనలు 2వ అధ్యాయం, 2వ కీర్తన, అధ్యాయం అనకూడదు, కీర్తనలు కదా. 2వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 2వ కీర్తన 8. అందరం కలిసి చదువుకోవాలి. అందరం కలిసి చదువుకుందాం. నన్నడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. మనందరం ప్రార్థన చేస్తాం కదా. ఏం ప్రార్థన చేస్తాం మనం? సహజంగా మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏం చేస్తాం ప్రార్థన? రైట్, ప్రార్థన ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? ఏమడుగుతాం దేవుణ్ణి? అందరు స్టూడెంట్స్ కదా, యేసయ్య నేను బాగా చదువుకోవాలని అడుగుతారా? లేకపోతే కొంతమంది అడుగుతారు కదా, నాకు మంచి మొబైల్ కావాలి, ఐఫోన్ కావాలి. ఐఫోనేనా? ఐఫోన్ కావాలి, మంచి బైక్ కావాలి అబ్బాయిలు అయితే. తర్వాత అమ్మాయిలు అయితే ఇంకేం అడుగుతారు? స్కూటీ కావాలా? ఏమడుగుతారు? అడుగుతాం కదా. బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేయాలి, దాని తర్వాత ఏం కావాలి? పెళ్ళి చేసుకోవాలి, దాని తర్వాత పిల్లలు పుట్టాలి, దాని తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ పిల్లల్ని బాగా చదివించాలి, మళ్ళీ తర్వాత పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈ సర్కిల్ ఏమవుతూ ఉంటుంది? మనం ప్రార్థన వీటి గురించే అడుగుతూ ఉంటాం. అడుగుడి ఇవ్వబడును అన్నాడు కదా దేవుడు అని. మనం ఏమడుగుతూ ఉంటాం? ఇవే అడుగుతూ ఉంటాం, ఇవే అడుగుతూ ఉంటాం. కానీ ప్రభువు మనల్ని ఏమి అడగమంటున్నాడో తెలుసా? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. జనములను అడగమంటున్నాడు ప్రభు. ఈరోజు మీరు చూశారు కదా, టైటిల్ ఏం కనబడుతుంది? బీహార్ కోసం ప్రార్థించండి. మనం అడగాలి, ప్రభా బీహార్ ప్రజలను ఇవ్వండి అని అడగాలి. ఈ రోజు నుంచి మనం అడుగుదాం ప్రభుని, ప్రభా బీహార్ నివ్వు ప్రభా అని అడుగుదాం. ఒక దైవజనుడు జాన్ నాక్స్ అని స్కాట్లాండ్ నుంచి ఆయన ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు తెలుసా? లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. ప్రభా స్కాట్లాండ్ ఇస్తావా లేక నన్ను తీసుకో. ఆయన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించి స్కాట్లాండ్ ఒక క్రిస్టియన్ నేషన్ అయిపోయింది. స్కాట్లాండ్ అంతా యేసుప్రభుని అంగీకరించారు. స్కాట్లాండ్ అంతా సంఘాలు కట్టబడతా వచ్చినాయి. స్కాట్లాండ్ నుంచి వాళ్ళు రక్షించబడటమే కాదు, కానీ స్కాట్లాండ్ నుంచి ఏమైందో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఇందాక అన్న చెప్పారు కదా, మేరీ స్లెస్సెస్ గురించి అన్న చెప్పారు కదా. వీళ్ళందరూ ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. స్కాట్లాండ్ గేవ్ మిషనరీస్ టు ది వరల్డ్. ప్రపంచానికి మిషనరీస్ని ఇచ్చింది. స్కాట్లాండ్ ద్వారా ప్రపంచం మారింది. మనం అడుగుదాం ఆ ప్రభుని. ఒక్క జాన్ నాక్స్ ప్రార్థన. మీకు తెలుసా, మన భారతదేశంలో ఇప్పుడు క్రైస్తవ సంఘము విస్తారంగా విస్తరిస్తున్న ప్రదేశం ఏంటో తెలుసా? తెలుసా ఎవరికైనా? భారతదేశంలో క్రైస్తవత్వం విస్తారంగా ఎదుగుతున్న రాష్ట్రం ఏంటో తెలుసా? ఎవరైనా? పంజాబ్. కారణం తెలుసా? పంజాబ్కి ఒక మిషనరీ వచ్చాడు. ఆయన పేరుతో చెప్పరు చాలాసార్లు. ఆయన్ని ప్రేయింగ్ హైడ్ అంటారు. ఆయన పేరు జాన్ హైడ్. జాన్ హైడ్ వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? దేవా పంజాబ్ను రక్షించమని ప్రార్థన చేశాడు. లార్డ్ గివ్ మీ పంజాబ్ అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవుడు వాళ్ళని అందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? నా పేరుని జీవగ్రంథంలో నుంచి ఆయన కొట్టే ప్రభా, వీళ్ళని రక్షించు అని ప్రార్థన చేశాడు. నశింపచేయొద్దని ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామా?
మనం స్వార్థంతోనే ప్రార్థన చేస్తున్నాం, మన కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం, మన అవసరాల కోసమే ప్రార్థన చేస్తున్నాం. మనకి ఇంకేం కనపడట్లేదా? నశించిపోతున్న ఈ ప్రజల గురించి మనం కూడా ప్రార్థన చేయాలి. స్కాట్లాండ్ వలె జాన్ హైడ్ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి పంజాబ్ నుంచి గొప్ప దైవజనులను లేపారు. భక్సింగ్ గారు లాంటి వాళ్ళని, సాధు సుందర్ సింగ్ గారు లాంటి వాళ్ళని, కర్తార్ సింగ్ లాంటి వాళ్ళని. ఈ దినాల్లో ఇంకా సంఘము విస్తరిస్తూ ఉంది. అక్కడ కారణము ప్రార్థన. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ప్రేయర్ కెన్ డూ వాట్ గాడ్ కెన్ డూ. ప్రార్థన దేవుడు ఏది చేయగలడో అది చేస్తుందని. నీవు నేను ప్రార్థిస్తే దేశాలు కదిలించబడతాయి. నీవు నేను ప్రార్థిస్తే పరిస్థితులు మారిపోతాయి. కనుక ప్రార్థించబద్దులమై ఉన్నాం. సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన వాడనని. మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని యొక్క సంఘము ప్రార్థించే సంఘము. ఈ దినం మనం నిర్ణయం తీసుకోవాలి. బీహార్ గురించి వింటున్నామంటే ప్రభువా బీహార్ నివ్వు అని ప్రార్థించాలి. బీహార్ నివ్వు ప్రభా అని ప్రార్థించాలి. ఈ సంఘములో ఇది మొదలుకొని ఇక్కడ వింటున్న ప్రతి విశ్వాసి ప్రతిరోజు బీహార్ కోసం ప్రార్థన చేయాలి. బీహార్ ఈజ్ నోన్ యాజ్ మిషనరీస్ గ్రేవ్ యార్డ్. కనబడుతుంది అక్కడ రెడ్ లెటర్స్లో, తక్కువ కనబడుతుందా? మిషనరీలు ఎంతోమంది వచ్చి సేవ చేసి చచ్చిపోయారు, ప్రజలు రక్షించబడలేదు. అందుకనే బీహార్ని మిషనరీల సమాధులతోట అని చెప్పారు. మనం చదువుకుందాం కదా ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ప్రభువుని అడగాలి. ఏమని? జనములను స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను అడగాలి. ఈరోజు మనం అడగబోతున్నాం, ప్రభువా బీహార్ని మాకు ఇవ్వు ప్రభువా, బీహార్ని రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. బీహార్ గురించి మనం చూసినట్లయితే బీహార్ యొక్క ప్రాచీన చరిత్ర, విశాలమైన ప్రాచీన చరిత్ర కలిగింది. ఏంటంట ఆ చరిత్ర మనం చూసినట్లయితే అశోక చక్రవర్తి గురించి విన్నారా? చదివారా? ఏం చేశాడు ఆయన? అశోక చక్రవర్తి ఏం చేశాడు? ఏం చేశాడు? హిస్టరీ చదివారా? అరే చెట్లు నాటించాడని చదువుకోలేదా? అశోక చక్రవర్తి చెట్లు నాటించాడు. ఆయన ఒక మహా చక్రవర్తిగా ఉన్నాడు. ఉండి పాట్లీపుత్ర అనేవాళ్ళు ఇదివరకు. ఆ పాట్లీపుత్రాన్ని రాజధానిగా కలిగి ఉండి ఆ ప్రదేశం అంతటినీ ఆయన పరిపాలిస్తూ వచ్చాడు. అందుకనే అంటే బీహార్ అనే ప్లేస్కి బీహార్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన విహారాలు కట్టించాడు. విహారాస్ అంటారు. ఆయన విహారాలు కట్టించాడు అనమాట. ఆ విహార అనే పేరుని బీహార్ వాళ్ళు బి అని పలకరు అనమాట, వి అని పలకరు. విజయ్ అంటే పేరు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? విజయ్ అని చెప్పరు, బిజయ్ అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అనరు వాళ్ళు, రవీంద్రనాథ్ ఠాగూర్ బి అని పలుకుతారనమాట. అట్లాగా విహార్కి పేరు బీహార్ అయిపోయిందనమాట. అట్లాగే ఆ దినాల్లో ఆ పట్టణము చాలా ప్రాచీనమైన పట్టణము. మన దేశంలోనే లేకపోతే ప్రపంచంలో కూడా ఒక గొప్ప పట్టణాల్లో ఒక పట్టణంగా ఉందన్నమాట. బీహార్ పాత దినాల్లోనే బీసీల్లోనే ఎంతో ప్రాచీనం కలిగినది, ఎంతో ప్రాముఖ్యత కలిగిన పట్టణాల్లో ఒక వ్యవస్థలో. ప్రస్తుతానికి బీహార్ చాలా వెనుకబడింది. కానీ బీసీ 500లో 5వ శతాబ్దంలోనే బీసీలోనే ఏమైందంట, అక్కడ నలంద విశ్వవిద్యాలయం ఆరంభించడం జరిగింది. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎంత పురాతనమైందంటే మనకి కేంబ్రిడ్జ్ 1167లో, తర్వాత ఆక్స్ఫర్డ్ 1229లో ఆరంభించబడితే నలంద బీసీలో క్రీస్తు పూర్వంలోనే అది ఆరంభించబడింది 500వ శతాబ్దంలో. మనం చూసినట్లయితే ఇది అధునాతన విద్యా కేంద్రంగా ఆ దినాల్లో ప్రసిద్ధిగాంచిందనమాట. దాని తర్వాత 8వ శతాబ్దంలో మనం చూసినట్లయితే ధర్మపాల అనే రాజు, ఆయన ఈ నలంద కుప్పకూలిపోయింది, పడిపోయింది. అక్కడ డిసైపుల్షిప్ లేకపోతే శిష్యత్వం ఆగిపోవడంతో ఆయన ఇంకొక విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేశాడనమాట. శిష్యరికాన్ని పెంపొందించడానికి, ఈ యొక్క బౌద్ధ మతాన్ని పెంపొందించడానికి. దాని పేరే విక్రమశీల విశ్వవిద్యాలయం. అది 800
బీసీలో ఆరంభించబడతా వచ్చిందనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ 2 విశ్వవిద్యాలయాలు ఆ దినాల్లోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిని. చాలా దేశాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ ఆ ప్రదేశాల్లో ఉండి తపస్సు చేస్తూ అక్కడ గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్ళాను, చూశాను అనమాట. నలంద విశ్వవిద్యాలయం పడిపోయిన వాటిని చూస్తూ వచ్చినప్పుడు అక్కడ గుహల్లాగా చిన్న చిన్న గదులు ఉంటా ఉండే అనమాట. అక్కడ వెళ్ళి వీళ్ళు తపస్సులు చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత బీహార్ రాజకీయంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగిందనమాట. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రానికి ముందుగా గాంధీజీ గారు 1917లో సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆరంభించాడు అనమాట. ఈ సత్యాగ్రహ ఉద్యమం ఆరంభించినప్పుడు ఎక్కడి నుంచి ఆరంభించాడంటే మనకి భారతదేశంలో బీహార్ నుంచి, చంపారన్ అనే ప్రదేశం నుంచి ఆయన ఆరంభించడం జరిగిందనమాట. దాంతోపాటు మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? చదవండి అట్లీస్ట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయన కూడా నేను ఇప్పుడు సేవ చేస్తున్న చప్రా అనే ప్రదేశం నుంచే ఆయన కూడా అనమాట, బీహారే. దాని తర్వాత మనకి జయప్రకాష్ నారాయణ అనే, అంటే ఇప్పుడు మనకి టీవీలో కనిపించే తెలుగులో మాట్లాడే జయప్రకాష్ నారాయణ కాదని, ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రప్రథముల్లో జనతాదళ్ మూమెంట్ని తీసుకొచ్చాడనమాట. జనసంఘ్ అనే పార్టీని అన్నిటిని ఆరంభించి ఇందిరాగాంధీని ఎదుర్కొన్న వ్యక్తి అనమాట. అలాగ రాజకీయంగా కూడా చాలా ప్రాచుర్యం కలిగింది బీహార్. ఇంకా మనం బీహార్ గురించి చేస్తున్నట్లయితే ఇంత ప్రాచుర్యము, చదువు, తర్వాత రాజకీయ రాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించారు. తర్వాత విశ్వవిద్యాలయాలు ఆరంభించబడతా వచ్చినాయి. కానీ బీహార్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా విచారకరంగా ఉంది. ఎంత విచారకరంగా ఉంటుందంటే బీహార్ పరిస్థితి మనకి దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటి. అత్యంత పేద రాష్ట్రం, లీస్ట్ అనమాట. లీస్ట్ పేద రాష్ట్రాల్లో ఒకటి. 5,000 రూపాయలకి వాళ్ళకి నెలకు 5,000 సంపాదిస్తే చాలంటారు. అట్లీస్ట్ 5,000 కన్నా ఏదైనా పని దొరికితే చాలు. అలాంటి పరిస్థితి మనం చూసినట్లయితే అక్కడ స్థితిగతులు చాలా ఘోరంగా ఉంటాయి. పల్లెటూర్లు ఇల్లు చూసినా వాళ్ళ స్థితిగతులు చూస్తే చాలా దయనీయమైన స్థితిలో ఉంటారు. కొంతమంది అయితే ఇంకా ఎలా ఉంటాయంటే కొన్ని గృహాలు చూసినప్పుడు మేము రీసెంట్గా కొద్దిమంది మధ్య పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే పందులు వాళ్ళు కలిసి నివాసం చేస్తారు. ఇళ్ళల్లో పందులు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లోనే పందులు. పిల్లలకి జుట్టు కూడా దువ్వరు, జుట్టు అట్టలు కట్టి. చాలా దయనీయమైన స్థితిలో ఉంటుంది బీహార్. కొద్దిమంది ఏమో ధనవంతులు, చాలా ధనవంతులుగా ఉన్నారు. ఎక్కువ శాతం 80% పేదరికంలోనే ఉంటారు. మనం చూసినట్లయితే ఇంకా అవినీతి గురించి మనకు చెప్పే పనే లేదు. అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇరిగిపోయిన బ్రిడ్జ్ కనబడుతుందా? నెల రోజుల్లో 18 బ్రిడ్జిలు పడిపోయినాయి. ఎన్ని బ్రిడ్జిలు? 18 బ్రిడ్జిలు. మీరు గూగుల్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. 18 బ్రిడ్జిలు ఎందుకు పడిపోయినాయి? అవినీతి. ఎలా కట్టబడ్డాయి అంట? ఒక బ్రిడ్జ్ అయితే ముఖ్యమంత్రి వెళ్ళి రుబ్బని కట్ చేసి ఓపెన్ చేశాడు, నెల రోజుల్లో పడిపోయింది. కొన్ని కోట్ల రూపాయలతో కట్టబడిన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. మా ఊరు మీద నుంచి మన ఊరికి రోడ్డు వేస్తామంటే మనం సంతోషపడతామా లేదా? మనం ఏం చేస్తాం? పని చేసే వాళ్ళకి అవసరమైతే మంచినీళ్ళు ఇస్తాం, టీలు ఇస్తూ ఉంటాం. ఎందుకు? మా ఊరికి రోడ్డు వేయమంటాం. వాళ్ళు ఎట్లాగో తెలుసా? మా ఊరికి రోడ్డు వేయాలంటే నువ్వు డబ్బులు ఇవ్వంటారు, లేకపోతే రోడ్డు వేయనివ్వమంటారు. రోడ్డు వేయనిచ్చేదే లేదు, అందరూ డబ్బులు ఇవ్వాలి. ప్రతి గ్రామం నుంచి డబ్బులు ఇస్తే రోడ్డు వేయనిస్తారు, లేకపోతే వేయనివ్వరు. అంత ఘోరంగా ఉంటుంది అక్కడ. అందుకనే కరప్షన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు వెనకబడిపోతూ వచ్చారు. తర్వాత చూసినట్లయితే అక్కడ లాలెస్నెస్, లేకపోతే చట్టరాహిత్యము, నో రూల్స్ అంటారు. మనము ఎడం వైపు వెళ్తాం కదా, వాళ్ళు ఎడవైపునే వెళ్తారు. విలియం అన్న తర్వాత ఇంకా కొద్దిమంది అన్నోళ్ళు కారు తీసుకొని వచ్చారు. తెచ్చిన మొట్టమొదటి రోజు ఏమైపోయింది తెలుసా? 2 అద్దాలు ఎగిరిపోయినాయి. తెచ్చిన బ్రదర్ అంటున్నాడు, అన్నా
నేను ఇక్కడ నడపలేనన్న బండి అంటున్నాడు. రెండు వైపుల అద్దాలు ఎగిరిపోయినాయి మొదటి రోజే. ఎందుకు? ఇటు నుంచి వస్తారు. అడిగామనుకో, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఇది బీహార్, నువ్వు బీహార్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇలాగే ఉంటాం మేము మానవం అని చెప్తా ఉంటారనమాట. అంతేకాదు, ఎంతో హత్యలు, భయంకరమైన హత్యలు. ఎవరింట్లో అయినా తుపాకీ కనిపించింది, ఎవరింట్లో అయినా మీకు తుపాకీ ఉంటుంది. ఇల్లీగల్గా వెపన్స్ ఉంటాయి. ఒకసారి ఒక ట్రక్ నిండా తుపాకులు పట్టుకున్నారు పోలీసులు. అక్కడ తయారు చేస్తారు. TV9లోనే ఒకసారి మనకి తెలుగులో TV9 వాళ్ళే పెద్ద ఇంటర్వ్యూ చేశారు, పెద్ద దాన్ని ఏమంటారు, ఒక ప్రోగ్రాం చేశారు, TV9 ప్రోగ్రాం. ఏంటంట, బీహార్లో ఉన్న ఎక్కడ గన్నులు తయారు చేస్తున్నారో చూద్దాం పదా అని. వాళ్ళు సహజంగా ఎవరిని రానివ్వరు, హోమ్ డెలివరీ చేస్తారు గన్నులు. ఏం డెలివరీ? డోర్ డెలివరీ, హోమ్ డెలివరీ అన్నమాట. అలా ఉంటుంది బీహార్లో. నేరాలు, భయంకరంగా నేరాలు చేస్తూ ఉంటారు. ఇక్కడిని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆంధ్రాలో కూడా హత్యలు బీహార్ వాళ్ళు వచ్చి చేసి వెళ్తున్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్యం, భయంకరంగా ఆరోగ్య సమస్యలు. హాస్పిటల్స్ ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఎలా ఉండిద్దంటే, డాక్టర్స్ చూడరు, పేషెంట్స్కి కూడా డాక్టర్ చూసే అవకాశం ఇవ్వరు. ఎందుకో తెలుసా? ఒకసారి డాక్టర్ని అడిగాం, ఏంది డాక్టర్ ఇలా సీరియస్గా వస్తే అందరిని మీరు పంపించేస్తున్నారు, వీళ్ళు దారిలోనే చచ్చిపోతున్నారు. డాక్టర్ ఏం చెప్పిందంటే, మేము సీరియస్గా వచ్చిన పేషెంట్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అయితే సీరియస్ కేసు వచ్చింది, ఒక 10 కేసుల్లో 4 కేసులు చచ్చిపోవచ్చు, 6 కేసులు బతకవచ్చు. కానీ ఒక్క కేసు చచ్చిపోయినా కానీ, ఒక వ్యక్తి చచ్చిపోయినా కానీ ఆ ఊరంతా వచ్చి మమ్మల్ని కొట్టి చంపేస్తారు డాక్టర్ని. కనుక మేము ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు? రిఫర్ టు పాట్నా. ఈ పాట్నా 70 కిలోమీటర్లు. వెళ్ళేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోవటమే. ఎన్నోసార్లు ప్రార్థించాం. అంబులెన్స్ శబ్దం వినపడితే బాధ వేసేది, భయం వేసేది. ఎందుకంటే ప్రాథమిక చికిత్స కూడా లేక ప్రజలు చనిపోతున్నారే అని. కారణం ఎవరు? వాళ్ళ డాక్టర్సా, ప్రజలా? మనం ప్రార్థించాలి ఆ ప్రదేశం గురించి. ఆ ప్రజల మనస్తత్వం అలాంటిది. చూస్తే పోషకాహార లోపం, తినటానికి కూడా తిండి లేని పరిస్థితులు, చిన్న చిన్న ఉద్యోగాలు, పనులు చేసుకునే వాళ్ళు, పిల్లలు చూస్తే ఒక్కొక్క ఇంట్లో 10 మంది 12 మంది పిల్లలు, పోషించలేని స్థితి. దాంతో మాల్న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ మాల్న్యూట్రిషన్, వాళ్ళకి పోషకాలు అందక పిల్లలు సన్నగా అయిపోతూ ఉండాలి. మా బిలీవర్స్ ఒక అబ్బాయి అలా ఉంటే అక్క అబ్బాయిని రెగ్యులర్గా ఇంటికి పిలిచి పాలు గుడ్లు ఇచ్చేది. కొద్ది రోజులు అలాగా వాడికి సహాయం చేస్తూ వచ్చాం, కొంత కోలుకోవటానికి అవకాశం ఇవ్వటానికి, ప్రభు ప్రేమను చూపించడానికి. ఇంకా మనం చూస్తున్నట్లయితే భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన, అంటే భారతదేశంలో లీస్ట్ లిటరేట్ స్టేట్ అనమాట. స్టాటిస్టిక్స్ చూసారనుకో ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్ కంటే బీహారే ఎక్కువ ముందుకెళ్ళిపోయింది చదువులో అని. నేనే ఆశ్చర్యపోయా స్టాటిస్టిక్స్ చూసినప్పుడు. అవన్నీ దొంగ లెక్కలు. ఏం లెక్కలు అవి? దొంగ లెక్కలు. 9th క్లాస్ చదివిన చాలామంది పిల్లలకి కూడా ఈ కూడా రాయటం రాదు. ఈ కూడా రాయటం రాదు వాళ్ళకి. 9వ తరగతి దాకా పాస్ అయిపోతారు, పరీక్షలు లేవు. 10th క్లాస్లోనే పరీక్ష వాళ్ళకి. అప్పుడు దాకా 9th క్లాస్ దాకా అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం, ప్రమోట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ పరీక్షలు అక్కర్లేదు. మరి ఇంకెట్లా పాస్ అవుతారు? ఇంకెట్లా చదువుతారు? వాడికి చదవాల్సిన అవసరమే పరీక్ష ఉంటే కదా చదివేది. పరీక్షలే లేకపోతే అంతే కదా. మనం ఎగ్జామ్స్ వస్తే ఒక 4 రోజుల ముందు పుస్తకాలు తీస్తాం కదా, అప్పుడు దాకా సరదా తిరుగుతూ ఉంటాం. అసలు వాళ్ళకి పరీక్షలే లేకపోతే ఇంకెంత బాగుంటుందో కదా అన్న. మాకు కూడా బీహార్ లాగా ఉంటే బాగుంటుందన్న. అక్కడ డిగ్రీ 3 సంవత్సరాల డిగ్రీ, యూనివర్సిటీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కండక్ట్ చేస్తుంది. నువ్వు మొదటి సంవత్సరంలో అప్లై చేసావనుకో, కాలేజీలో వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నావు అంతే. తర్వాత నీకు క్లాసులు ఉండవు.
హాయ్ కదా, బాగుంటుంది కదా, క్లాసులు ఉండవు. దాని తర్వాత 2025లో తీసుకుంటే అడ్మిషన్ 27లో నువ్వు ఫస్ట్ ఇయర్ రాస్తావు. అట్లా సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల తర్వాత, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత థర్డ్ ఇయర్, అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక 2 సార్లు చదువుతూ వాళ్ళు ఏంటంట యూనివర్సిటీ కండక్ట్ చేయటం ఎగ్జాము 5 నుంచి 6 సంవత్సరాలు పట్టిద్ది. ఇంకా పిల్లలు ఏం చదువుతారు? అలాంటి పరిస్థితి. మనం చూసినట్లయితే బీహార్లో ట్రాన్స్పోర్టేషన్, అసలు రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్స్, మౌలిక సదుపాయాలు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా, ఏముండదు అక్కడ. గుంటలు, రోడ్లు. ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది బీహార్. కొద్దిగా బస్సులు ఉండవు అక్కడ. బస్సు చూశారు కదా, బస్సులో ఎక్కితే ఒక రేటు 25 రూపాయలు అయితే, నుంచుంటే బస్సులో సీట్లో కూర్చుంటే 25, నుంచుంటే 15, పైకి ఎక్కితే 10 రూపాయలు. అందుకనే సగం మంది పైకి ఎక్కేస్తారు. అంతేకాదు, పైకి ఎక్కలేని వాళ్ళే కింద కూర్చుంటారు, కింద నుంచుంటారు. కూర్చుంటే మేము వెళ్ళేవాళ్ళం, బస్సుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం మొదట్లో. అలా తిరుగుతుంటే ఎట్లా ఉండేదంటే, గంట ముందు వెళ్ళి కూర్చుంటే సీటు దొరికిద్ది. గంట సేపు బస్సు ఆపుతాడు. ఎందుకు? బస్సు ఫుల్ అవ్వాలి, లోపల ఫుల్ అవ్వాలి, పైన ఫుల్ అవ్వాలి. అప్పుడు దాకా కదిలిచ్చాడు. ఈలోపు బస్సు ఎలా ఉంటుందంటే, పిల్లలు వాంతి చేస్తూ ఉంటారు. వాంతులు చేస్తుంటే బస్సు ఆపరు. బస్సు ఆపపోతే వీళ్ళు ఏం చేస్తారు, కర్చీఫులు తీసుకొని, టవల్స్ తీసుకొని వాటిలో వాంతి చేపిస్తూ ఉంటారు. అలా పట్టుకొని కూర్చుంటారు మన పక్కనే. అట్లాగే ప్రయాణం చేయాలి. అట్లాగే చేశాం. అలా ఉంటాయి పరిస్థితులు. తర్వాత రవాణా సౌకర్యం ఏముండదు. ఎందుకు బస్సులు అలా ఉంటాయి అంటే, గవర్నమెంట్ బస్సులు లేవు మనకు. ఆర్టీసీ ఇప్పుడు సిస్టర్స్ అందరికీ ఫ్రీయా చక్కగా. ఈ మధ్య విన్నాను, మనకి ఫ్రీ బస్సు వచ్చినాకంట 80% మంది ఆడవాళ్ళే వెళ్తున్నారంట. మగవాళ్ళ సీట్లో వాళ్ళని తరిమేస్తున్నారంట. ఫుల్ ఫైటింగ్స్ జరుగుతున్నాయి అంట. నిజమేనా? అది నిజమే, నవ్వుతున్నారు కదా. కానీ అక్కడ అలాంటి సదుపాయం లేక ఆటోల్లో కూడా పైనకి కూర్చుంటారు. బస్సులు, ఆటోలు అంటే ప్రైవేట్ అన్నమాట. వాళ్ళకి డబ్బులు వచ్చేదాకా. అదే గవర్నమెంట్ బస్సు అయితే ప్రజలు ఎక్కినా ఎక్కకపోయినా ఏం చేస్తారు, టైంకి అది కదులుతుంది, వెళ్ళిపోతుంది. తర్వాత నిరుద్యోగం, వలసలు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, సదుపాయాలు లేవు. ఇంకా ప్రజలు ఏం చేస్తున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర కూడా ఉండుంటారు బీహార్ వాళ్ళు. ఉన్నారా ఇక్కడ? లేరా? ఉన్నారా? అంటే తమ్ముడు బీహార్ వాళ్ళలాగా తల ఊపాడు. అంటే ఎలాగా బీహార్ వాళ్ళు తల ఊపుతారో తెలుసా? ఉన్నారా అంటే భయ్యా, నా భయ్యా అన్న. అరే అంటే ఇట్లా అనాలి, నా అంటే ఇట్లా అనాలి. వాళ్ళకేంది ఇలా అంటారు. ఇదేంది? తమ్ముడు కూడా అట్లాగే అంటే అర్థం కాలేదు. హానా నానా. బీహార్ అంటే అలాగుంటారు బీహార్ వాళ్ళు. నిరుద్యోగం, ఉద్యోగాలు లేవు, చదువు లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదు, పనులు లేవు, పని చేసుకోవడానికి పని దొరక్క దేశం అంతా వెళ్ళి వలసలు వెళ్ళి పని చేసుకుంటున్నారు. కరోనా అప్పుడు చూశారు ప్రజలు ఎలాగా. ఇక్కడ మీరు ఫోటోలు చూడొచ్చు, 2వ ఫోటోలో. కరోనా అప్పుడు నడిచి ఢిల్లీ నుంచి దాదాపు 1200 కిలోమీటర్లు అమ్మాయి వాళ్ళ నాన్నని సైకిల్ ఎక్కించుకొని తీసుకొచ్చింది. ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి 1200 కిలోమీటర్ల సైకిల్ తొక్కింది. నేను బీహార్ నుంచి కారు వేసుకొస్తేనే అమ్మో అన్న అంటున్నారు. అమ్మాయి ఏం చేసింది, సైకిల్ ఎక్కించుకొని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చింది. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోపోతే. విగ్రహారాధన బీహార్లో ఏం చెప్తారంటే 7 దిన్ ఆట పరబ్. 7 రోజులైతే ఎన్ని పండుగలు? 8 పండుగలు. రోజుకి 1 కంటే ఎక్కువ పండుగలు ఉంటాయి అన్నమాట. అలాగనమాట. ఎప్పుడు చూసినా పండగలే. అవి ఏం పండగలు కనపడపోతే అంటారు గంగా నహాన్, అంటే గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేసి వద్దామంటారు అనమాట. ఇక ఇట్లా పండగలు. ఈ పండగ పిచ్చి అక్కడ భయంకరంగా. బొట్టులు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచో తెలుసా? ముక్కు మీద నుంచి పెడతారు. ఇక్కడ మీరు చూడలేదు ఎప్పుడు? బీహార్ వస్తే తీసుకెళ్తాను, మిమ్మల్ని చూపిస్తా. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి బీహార్లో. 38 జిల్లాలు ఉంటాయి బీహార్లో. 22 జిల్లాలు 6 నెలలు వరదల్లో ఉంటాయి. 22 జిల్లాలు. ఇన్ని సంవత్సరాలలో ఏ గవర్నమెంట్ కూడా
వాళ్ళ విషయమై దృష్టించిన వాళ్ళు లేరు. నేపాల్ నుంచి పైన వరదలు వస్తే, నేపాల్లో వర్షాలు పడితే ఆ పైనుంచి కొండ మీద ఉంటుంది నేపాల్, ఆ కొండ మీద నుంచి నీళ్లు కిందకి బీహార్లోకి వచ్చేస్తాయి, వరదలు వస్తాయి. కొన్ని జిల్లాలు ఎప్పుడు వరదలు వస్తూనే ఉంటాయి. 6 నెలలు కొన్ని ప్లేసులు అయితే 6 నెలలు వాళ్ళు నీళ్ళతో నింపబడి ఉంటాయి పొలాలన్నీ కూడా. మిగతా 6 నెలలు వాళ్ళు వరదల్లో ఉన్న 6 నెలలు చేపలు పట్టుకొని బతుకుతారు. లేకపోతే చాలామంది వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతారు, 6 నెలలు పనులు చేసుకొని వస్తారు. అలా ఉంటుంది. చేతబడులు చెప్పే పనే లేదు, చేతబడులు అయితే చెప్పే పనే లేదు. ప్రతి ఇంట్లో ఇలవెల్పు ఉంటుంది వాళ్ళకి. ఇలవెల్పు అంటే తెలుసా? గృహదేవత. ఇలవెల్పు, కులవెల్పు అంటారు, గృహదేవతలు. ప్రతి ఇంట్లో ఈ చేతబడి చేసేవాళ్ళు వచ్చి ఒక ప్రదేశంలో పాతి పెడతారు. వాళ్ళు మా ఇల్లుని కాపాడే దేవత అంటారు. దాన్ని బట్టి వాళ్ళందరూ ఒకరికొకరు చేతబడులు చేసుకుంటారు. ఎలాంటి చేతబడులు అంటే అలాంటి చేతబడులు. మా దగ్గర ఒక ఆయన, పెద్ద ఆయన ప్రభుని అంగీకరించాడు, చేతబడులు చేసే ఆయన. కృష్ణ అనే ఒక అబ్బాయి సేవకి సమర్పించుకొని సేవ చేస్తున్నాడు. తను వాళ్ళ తాతగారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. మాకు తెలియదు. ఆయన ఏం చేసేవాడు, చేతబడులు చేసేవాడు అంట. ఆయన వచ్చాడు. ఆయన ఏమనేవాడంటే, ఆయన మీదకి వాళ్ళ దేవత వస్తుందండి. ఆ దేవత వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేసేవాడంట. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపానని చెప్తాడు. ఆయన బలులు అర్పిస్తాడు. మేకలు, గొర్రెలు, కోళ్ళు గొంతు కొరికి రక్తం తాగుతాడు, పచ్చి రక్తం. పందుల్ని కోసి పచ్చి రక్తం తాగుతాడు. అలాంటి బలులు అర్పిస్తాడు. చేతబడులు చేస్తారు. ఒకరి మీదకి ఒకరు చేతబడి చేసుకుంటారు. ఎవరింటి ముందు కన్నా పసుపు నీళ్ళు కనిపించినాయా ఇంకా గజ వణికిపోతూ ఉంటారు. ఏంటి, మా మీద ఎవరో చేతబడి చేసేసరి ఇంకా అయిపోయింది, మేము చచ్చిపోయాం, మా పని అయిపోయింది. ఒకరి మీదకి ఒకళ్ళు దెయ్యాలని పంపించుకుంటారు చేతబడుల ద్వారా. వాళ్ళ ఇల్లు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇంత భయంకరంగా ఉంటుంది. చేతబడులు దెయ్యాలు బట్టి వస్తూ ఉంటారు. ఆయన ముసలాయన దేవుడిని అంగీకరించాడు, పెద్ద ఆయన. అవి ఇప్పుడు ప్రభుని విశ్వాసంతో దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు మనం చూసినట్లయితే హైందవత్వం దాదాపుగా 82% హైందవత్వం, 17-18% ముస్లిమ్స్ ఉన్నారు. తర్వాత బౌద్ధులు కూడా 0.8% దాకా ఉన్నారు. కానీ క్రైస్తవత్వం చూస్తే 0.05 అది క్రిస్టియానిటీ. నేను పరిచర్య చేస్తున్న జిల్లా హెడ్ క్వార్టర్లో, గుంటూరులో సిటీలో ఎన్ని సంఘాలు ఉంటాయో తెలుసా? ఎన్ని సంఘాలు ఉంటాయి? ఎవరైనా చెప్తారా? అన్నోళ్ళు ఎవరైనా సేవకులు అన్నా? ఏది హెబ్రోన్ అన్నా? అన్నీ కలిపా ఎన్ని? ఇంకెవరైనా చెప్తారా? గుంటూరు టౌన్లో ఎంతమంది సేవకులు ఉన్నారు తెలుసానా? గుంటూరు టౌన్లో పాస్టర్స్ ఫెలోషిప్లు 3 ఉన్నాయి. మళ్ళీ మన హెబ్రోన్ లాగా లేక ఎల్ఈఎఫ్ ఇంకోటో వెళ్ళవు. మన హెబ్రోన్ సంఘాలే ఎన్ని ఉంటాయన్నా? 10 లోపు. మన సంఘాలే 10 అంటే ఇంకా మిగతా ఎన్ని కలిపి 40 90 దాదాపుగా 1000 సంఘాలు. ఎన్ని సంఘాలు? దాదాపుగా 1000 సంఘాలు. 1000 మంది సేవకులు, పాస్టర్లు ఉన్నారు. 3 పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నాయి. అవి కాక పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళని వాళ్ళు ఎంతోమంది, ఇండిపెండెంట్ పాస్టర్స్, కొన్ని చర్చెస్, డినామినేషన్స్, లూథరన్ చర్చెస్, బాప్టిస్ట్ చర్చెస్, సిఎస్ఐ చర్చెస్, ఎల్ఈఎఫ్, ఇంకా రకరకాల చర్చెస్. బీహార్లో మేము సేవ చేసే ఊరిలో 6 సంఘాలు, దానిలో 2 చర్చ్ బిల్డింగ్స్, మిగతా అన్నీ హౌస్ చర్చెస్. ఎన్నో మండలాల్లో ఒక్క సంఘం కూడా లేని మండలాలు ఎన్నో. మన ఇక్కడ గ్రామానికి సంఘాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో
మన గ్రామంలో ఒకటేనా? ఒక చర్చ్ మన గ్రామంలో? ఎన్ని ఉన్నాయి గ్రామంలో? ఎన్ని ఉన్నాయి? 7 8 సంఘాలు. చెప్పండి, గ్రామంలోనే 7 8 సంఘాలు. బీహార్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో డిస్ట్రిక్ట్లో 6 సంఘాలు. వాటిలో బిల్డింగులు కాదు, 15 మంది, 20 మంది, 50 మంది, ఇంతే సంఘానికి. ఎంత ప్రార్థించాలి మనం ఎంత ప్రార్థించాలి. బీహార్ని మిషనరీల సమాధుల తోట అన్నారు. ఈ మిషనరీల సమాధుల తోట కొరకు మనము ప్రార్థించాలి. ఇది ద్రాక్ష తోట కావాలి. ప్రభు మమ్మల్ని, నేను ఇంజనీరింగ్ చేశాను గుంటూరులోనే, ఆర్వీఆర్ఎన్ చేసి. ఎవరైనా ఉన్నారు ఆర్వీఆర్ఎన్ చేసి నుంచి? ఎవరైనా చదివారు ఆర్వీఆర్లో? లేరా? ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత జాబ్ చేస్తూ ఉండండి. ప్రభు సేవకు పిలిచారు. ఒక యూత్ క్యాంప్లో నా కుమారుడా నా ద్రాక్ష తోటలో పనిచేయనే థీమ్ మీద యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. అలాంటి యూత్ క్యాంప్లో సియోన్లో ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. సేవకి నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను. దాని తర్వాత నేను ప్రభు బీహార్ వెళ్ళమని మాట్లాడుతూ వచ్చాడు. బీహార్ వెళ్ళటం జరిగింది 2013లో. బీహార్ వెళ్ళాం, సువార్త చేస్తూ ఉన్నాం. ఎవరు తెలియదు, భాష రాదు, సువార్త ప్రకటిస్తున్నాం, కరపత్రికలు ప్రకటిస్తూ సేవ చేస్తున్నాం. ప్రభా ఎక్కడి నుంచి ఆరంభించాలని ప్రభువుని అడుగుతూ ఉన్నాం. 4 జిల్లాలు సెలెక్ట్ చేసుకున్నాం. సువార్త లేని జిల్లాలు, సంఘాలు లేని జిల్లాలు, ఇంకా బహు కొద్దిగా సేవ ఉన్న జిల్లాల్ని చూస్ చేసుకున్నాం. ప్రభు నాకు ఇచ్చిన భారము సంఘము లేని ప్రదేశాల్లో సేవ చేయమని. సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు ప్రకటిస్తూ వెళ్తున్నాం. ఇస్వాపూర్ అనే ప్రదేశానికి వెళ్ళాం, చప్రాలో. అక్కడికి వెళ్ళినప్పుడు కరపత్రికలు పంచుతుంటే ఊరి పెద్ద పిలిచాడు. ఎవరు మీరు అని అడిగారు. ఇలాగా యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చామని చెప్పాం. అయితే కూర్చోబెట్టాడు, టీ ఇచ్చారు, మాట్లాడుతున్నాం. అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయిని పిలిచి దేవుని వాక్యం హిందీలో అమ్మాయితో చదివించి దేవుని సువార్తను ఆయనకి ప్రకటించడం మొదలుపెట్టాను. ఆయన చెప్పాడు, నేను బైబిల్లో ఒక వాక్యం నేర్చుకున్నాను, ఏంటి అంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని చెప్పాడు. అంటే ఏంటి తెలుగులో? పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్పాడు. సో దాన్ని ఆధారం చేసుకొని ఆయనకి నేను సువార్తని ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయితో వాక్యం చదివించాను. అమ్మాయి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చింది. భయ్యా మా అన్న మాట్లాడతాడని ఇచ్చింది, మా భయ్యా మాట్లాడతాడని తీసుకున్నాను. వచ్చి రాని హిందీ మాట్లాడుతూ వచ్చాను. అర్థమవుతుంది నాకు, కానీ మాట్లాడటం కొద్దిగానే వచ్చు. మాట్లాడినప్పుడు తనతో, అతని పేరు సతీష్, గుజరాత్లో అహ్మదాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ప్రభుని అంగీకరించాడు. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుని ఎరిగి. వచ్చి ఊరిలో యేసు ప్రభు గురించి ఆయన సువార్తను ప్రకటించాడు. మేము వెళ్ళి చెప్పినప్పుడు ఈ మాట, వాళ్ళ చెల్లి ఫోన్ ఇచ్చింది. మాట్లాడుతుంటే ఏమన్నాడంటే, భయ్యా 2 సంవత్సరాల నుంచి మా సంఘం అంతా గుజరాత్లో మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఊరికి ఒక వ్యక్తిని పంపించి ప్రభు సువార్త ప్రకటించడానికి ప్రభువు మా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని పంపించాడని చెప్పాడు. మా హృదయాల్లో గొప్ప నెమ్మది, ఆనందాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ రీతిలో ఆ ప్రదేశంలో సువార్తని ఆరంభించడానికి, అట్లాగా సువార్త ప్రకటించడానికి, అక్కడి నుంచి సేవను ఆరంభించడానికి ప్రభు కృప చూపించాడు. మాకెవ్వరూ తెలియదు. అక్కడ తిరిగి వెళ్ళి గుంటూరు వచ్చాం. అప్పటికి వివాహం అయింది. అక్కని తీసుకొని మిగతా అంతా చెప్తే చాలా టైం పడుతుంది. నేను ముందు ఉన్న విషయాలు చెప్పట్లేదు. నా రక్షణ సాక్ష్యం కానీ, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు మినిస్ట్రీ గురించి లేవన్నీ కాదు, కానీ బీహార్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నాం. అట్లాగా మేము వెళ్ళాము. వివాహం కూడా అయిపోయింది. అప్పటికి ఫ్యామిలీని తీసుకొని నేను అక్క ఇద్దరమే సామాన్ తీసుకొని వెళ్ళిపోయాం బీహార్కి. ఎవ్వరూ తెలియదు, భాష కూడా సరిగా రాదు. వెళ్ళి ఇల్లు ఎత్తుక్కుంటా ఉన్నా. నేను ఒక ఫ్యామిలీని ఆధారం చేసుకున్నాం. ఒక సేవకుడి గురించి చెప్తే ఆయనతో మాట్లాడితే ఆయన వృద్ధాప్యంలో మరణ పడకలో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము మీకు సహాయం చేయలేం, ఇలా మా పరిస్థితే బాగాలేదు, మీరు వెళ్ళి ఇల్లు ఎత్తుక్కోండి పోండి అన్నారు.
రోడ్డు మీద ఊర్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్తున్నాం, టూలెట్ బోర్డు కూడా లేదు. ప్రభా ఎలాగా ఆరంభించాలి, ఎక్కడ మాకు ఇల్లు దొరుకుతుంది ప్రభా, మేము ఇక్కడ ఉండి సేవ చేయడానికి ఒక ఇల్లు కావాలి ప్రభా, సహాయం చేయమని అడుగుతున్నాం. ఇంటింటికి తిరుగుతున్నాం, ఇల్లు ఉందా అని అడుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్క టూలెట్ బోర్డు కూడా మనకు కనపడదు, ఒక్క టూలెట్ బోర్డు కూడా లేదు. ఇంటింటికి వెళ్ళి అడగాలంతే. తిరుగుతూ ఉన్నాం, పొద్దున 9:30 నుంచి రాత్రి సాయంత్రం 5 దాకా తిరిగాం, ఒక్క ఇల్లు దొరకలేదు. ఇంకా నీరసించిపోయాం. మేము అప్పుడు ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా ఇక్కడ ఉండి నేను సేవ చేయటం మీ చిత్తమని మాట్లాడారు, నేను వచ్చాను, నాకు ఇల్లు ఇవ్వండి ప్రభా ఇక్కడ ఉండి సేవ చేయటానికి. ఇలా నేను ప్రార్థన చేస్తా ఉన్నా. నా ముందు నుంచి ఒక ఆంటీ వెళ్ళారు, పెద్ద ఆవిడ, అక్కడ నుంచొని చూస్తున్నారనమాట మమ్మల్ని, మేము ఏం చేస్తున్నామని. అలా ఆ ఇంట్లో అడుగుతూ ఉన్నాం. ఆమె పిలిచింది, బాబు ఇక్కడ రా అని. ఏం కావాలి, ఏం అడుగుతున్నావు అంది. మాకు ఇల్లు కావాలండి. ఎవరు మీరు అని, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను యేసు ప్రభు సేవ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పా. చాలా సంతోషం, మా అబ్బాయి క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటున్నాడు, క్రిస్టియన్స్ చాలా మంచోళ్ళు, పద నేను ఇల్లిప్పిస్తానని ఎవరో తెలియని ఆమె మమ్మల్ని తీసుకెళ్ళి ఇంటికి ఓనర్ దగ్గర తీసుకెళ్ళింది. మా ఇల్లు ఖాళీ లేదు, లేకపోతే మేమే ఇల్లు ఇచ్చేదాన్ని, మా ఇల్లే ఇచ్చేదాన్ని కనుక పద వెళ్దామని తీసుకెళ్ళి ఆమె ఓనర్తో మాట్లాడింది. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీరు వీళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఎవరో కూడా తెలియదు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి అని చెప్పింది. చెప్తే ఇంటి ఓనర్ మా ఆధార్ కార్డు అయ్యి అడిగారు, నేను ఇచ్చాను, చూశాడు, పద ఇల్లు ఇస్తానని వెంటనే ఇల్లు ఇచ్చేశాడు. ప్రభువు అద్భుతమైన రీతిలో అలాగా ఇల్లు ఇవ్వటం. అక్కడ ఉండి ఇక మేము సువార్త ప్రకటించడం మొదలుపెట్టాం. గ్రామానికి వెళ్ళటం, ప్రజల్ని గ్యాదర్ చేయటం. ఎవరు తెలియదు, రోడ్డు మీద కనపడిన వాళ్ళని 10 మందిని కూర్చోబెట్టడం, మాట్లాడటం, వాళ్ళకి సువార్త చెప్పటం, వీధికి వెళ్ళటం, కరపత్రికలు పంచటం. మాకెవరు తెలీదు. అట్లాగా నిదానంగా భాష నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత ఎక్కడైతే గ్రామం పరిచయం అయిందో ఆ గ్రామానికి వెళ్తున్నాం. ఆ గ్రామానికి వెళ్ళి ఆదివారం వాళ్ళ దగ్గరే వాక్యం చెప్పడం, ఆరాధన చేయటం, అక్కడే ఓ 10 మందిని గ్యాదర్ చేయటం, అక్కడే వాళ్ళతో పాటే మేము ఆరాధన చేయటం మొదలుపెట్టాం. నేను వాక్యం చెప్తే యేసుప్రభు గురించి, ఆయన రాముడి గురించి చెబుతాడు అరగంట. తర్వాత రెండో రోజు నేను మళ్ళీ వాక్యం చెప్తే తర్వాత వారం ఆయన కృష్ణుడి గురించి చెప్తాడు. ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం, ప్రభా ఆయన నోరు మూయండి. తర్వాత వెళ్ళాము, తిరిగి మళ్ళీ వాక్యం చెప్తుంటే దేవుడు ఆయన నోరును మూసివేశాడు. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలా ఆయన చిత్తమును ఎరిగి, ఆయన స్వరాన్ని విని, ఆయన చిత్తానికి లోబడి మనం వెళ్తే సేవకి, ఆయన పనిని మనం చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు నాతో. ప్రభు ఎప్పుడు వెళ్ళాలి ప్రభు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీవు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితిని, మీరు వెళ్ళి ఫలించినట్లుగా మీ ఫలము నిలిచినట్లుగా మీరు తండ్రిని ఏది అడుగుదురో అది మీకు అనుగ్రహించబడినని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. అలాగా సంఘము విస్తరిస్తూ ఉంది, సేవ చేస్తూ ఉన్నాం. 10 మంది, 20 మంది, 25 మంది వస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 40 కిలోమీటర్లలో ఉన్న ప్రతి గ్రామానికి సువార్త ప్రకటిస్తూ వచ్చాం. దాదాపు 150 గ్రామాలు సువార్త ప్రకటించాం. మాకు పరిచయమైన గ్రామం, మండలాన్ని ఆధారం చేసుకొని 66 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి వెళ్ళాం, సువార్తను ప్రకటించాం. సువార్త టీమ్స్ని పిలిచేవాళ్ళం, వాళ్ళతో పాటు వచ్చినప్పుడు వీధుల్లోకి వెళ్ళేవాళ్ళం, రోడ్ల మీద స్కిట్లు వేసేవాళ్ళం. ఆ స్కిట్లు చూడటానికి ప్రజలు వచ్చేవాళ్ళు, ఆ స్కిట్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పేవాళ్ళం. కరపత్రికలు పంచుతూ ఉండాలి, బైబిల్స్ ఇచ్చేవాళ్ళం, న్యూ టెస్ట్మెంట్లు ఇచ్చేవాళ్ళం. ఇలా సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. 20-25 మంది దాకా చేరుతా వచ్చాం. ఒక మొట్టమొదటిసారి బ్యాప్టిజం ఇవ్వాలి 2015లో, అది ఆగస్టు మాసం. అప్పుడు మా కుమారుడు 2వ పుట్టినరోజు అనమాట. సో అంటే మీటింగ్స్ టైంలోనే పుట్టినరోజు కూడా ఉంది. సార్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్లో కూడా టైంలో కూడా మేము ఈవినింగ్స్ అలా సువార్త ప్రకటించి వస్తున్నాం గ్రామాల్లో. రేపు బ్యాప్టిజం అంటే ఈరోజు బ్యాప్టిజం క్లాసెస్ జరుగుతున్నాయి. అప్పుడే ఒక 2 కుర్రోళ్ళు వచ్చారు, చూశారు, మాట్లాడారు, నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోయారు. రేపు మేము మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తామన్నారు. చూస్తే పొద్దున్నే వచ్చారు, మీటింగ్ ఆరంభించేటప్పటికి వచ్చేసారు ఒక 10 మంది.
వచ్చి ఇక వాళ్ళు 5 లోపల కూర్చున్నారు. విశ్వాసం ఉంచిన ప్రజలతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్పాము మీటింగ్ ఆరంభిస్తున్నామని. మా బాబు పుట్టినరోజు కేక్ కటింగ్ ఉంటుంది, కూర్చోమని చెప్పాం. ఒక 5 కూర్చున్నారు, ఇంకొక 5 ఫోన్లు చేసి పిలుస్తూ ఉన్నారు. ఇక దీని తర్వాత వాళ్ళు మీటింగ్ ఆరంభించాం, ప్రార్థన చేసాం, వాక్యం చెప్తున్నాం, కేక్ తీసుకొచ్చాం, కేక్ కటింగ్ చేస్తామని అక్కడ పెట్టాం. ఇంక ఈలోపు వాళ్ళు లోపలికి వచ్చేసారు. దాదాపుగా ఒక 50 మంది అయిన తర్వాత ఇక లోపలికి వచ్చి కొట్టడం, అన్నీ పగల కొట్టడం, బైబిల్స్ చింపేయటం, గందరగోళం చేస్తూ ఉన్నారనమాట. ఇక మమ్మల్ని పట్టుకున్నారు. ఒక బాబు ఒక సూట్ కేసు ఏం లేదు, సూట్ కేసులో బట్టలే ఉన్నాయి. పాపం ఆంధ్రా నుంచి వచ్చాడు, భయపడిపోయి అది పట్టుకొని పరిగెత్తుండే పట్టుకున్నాడు మనోడిని. మైక్ తీసుకొని కొడతాం మొదలుపెట్టారు. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి అంటే ఇంకా భయంకరమైన గందరగోళం సృష్టించారు. అక్కడున్న టేబుల్స్ అవన్నీ పగలగొట్టేశారు. కేక్ అక్కడ ఉంటే తీసుకొని నేలకేసి కొట్టారు. అన్నవాళ్ళు కూడా ఉన్నారు, విలియం అన్న వాళ్ళు కూడా. అప్పుడు తర్వాత సిస్టర్స్ని సేఫ్ సైడ్ తీసుకెళ్దామని ఒక ప్రదేశానికి వేరే వైపు సేఫ్ సైడ్ తీసుకొని వెళ్తున్నాం. బ్రదర్స్ వస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చారు, బెదిరించి మూసేపించి ప్రార్థన. మళ్ళీ వచ్చి మేము త్వరగా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి కొడతామన్నారు. మళ్ళీ వచ్చారు, బ్రదర్స్ వెళ్తానే ఉన్నాం, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కొట్టడం జరిగింది. అట్లా గందరగోళం చేశారు. 20-25 మంది వచ్చేవాళ్ళు. బ్యాప్టిజం ఆ రోజు ఆగిపోయింది. తర్వాత రోజు మళ్ళీ బ్యాప్టిజం ఇవ్వటం జరిగింది. 2 బ్యాప్టిజం, ఒక తల్లి ఒక కూతురికి బ్యాప్టిజం ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి బ్యాప్టిజమ్స్. ఇంత గందరగోళం మధ్య బ్యాప్టిజమ్స్ జరిగినాయి. తీరా చూస్తే సంఘము చిన్న భిన్నమైపోయింది. అందరూ కొత్తగా వచ్చే విశ్వాసులు గ్రామాల నుంచి వస్తున్నారు. అందరూ చెదిరిపోయారు. తీరా చూస్తే ఇక మేమిద్దరము భార్యాభర్త, ఇంకొక అబ్బాయి వచ్చేవాడు. లేకపోతే ఈ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. చూస్తే ఒకళ్ళిద్దరే, ఏమీ లేదు సంఘం అంతా. అంతకు మునుపు 20-25 మంది ఆదివారం ఆరాధనకు వస్తూ ఉండేవాళ్ళు. చెల్లా చెదురైపోయిన పరిస్థితి. కొన్ని నెలలు కన్నీరు విడుస్తూ వచ్చాం. మోకరిస్తే కన్నీరు కారుతూ ఉండేది. ఎన్నోసార్లు నోట మాట వచ్చేది కాదు. ప్రభు వైపు చూస్తూ వచ్చాం, కన్నీరు విడుస్తూ వచ్చాం. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 16:18, నా సంఘమును నేను కట్టుదును, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవలేవని ప్రభు మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ప్రభు మా హృదయాల్లో నెమ్మదిచ్చాడు. మా హృదయంలో నెమ్మది వచ్చినప్పుడు, అప్పుడు దాకా లేని నెమ్మది ప్రభు అప్పుడు ఇచ్చాడు మాకు. ఆ నెమ్మది కలిగిన తర్వాత తిరిగి దేవుడు 2016 చిన్నగా సంఘాన్ని కడతం మొదలుపెట్టాడు. మళ్ళీ తిరిగి కొత్త గ్రామాలకు వెళ్తూ ఉన్నాం. ప్రజల్ని ప్రభు తీసుకురావటం మొదలుపెట్టాడు. మళ్ళీ 20-25 మంది అయిపోయారు. మళ్ళీ మేము ప్రార్థన చేసాం, ప్రభువా 25 మంది అయ్యారు. ఆ దినాల్లో కాలింగ్ పాంగ్ కాన్వకేషన్కి వెళ్ళాం. కాన్వకేషన్లో మాట్లాడుతూ వచ్చారు కాలేబ్ అంతిపస్ అంకుల్, సంఘాల్లో సమస్యలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘం ఎదుగుదల కోసం ప్రార్థన చేయడానికి మేము 3 దినాలు ఉపవాస ప్రార్థనని మొదలుపెట్టాం. సంఘం వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా మేమిద్దరం భార్యాభర్త కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. తద్వారా సంఘాన్ని ప్రభు ఎదుగుతూ వచ్చాడని ఆ మాటను పట్టుకొని వెళ్ళిన తర్వాత డిసెంబర్లో కాన్వకేషన్, జనవరిలో మేము ప్రార్థన చేశాం. ప్రభువా ఈ సంవత్సరం 20-25 మంది దాకా వస్తున్నారు ప్రభా, 50 మందిని చేయి ప్రభా అని ప్రార్థన చేశాం. 3 దినాలు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం ప్రభా అని. నెల రోజులు, నెల 2వ వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఆఖరి వారంలో తిరిగి మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్స్ స్టార్ట్ చేశాం. అట్లాగా వచ్చిన కొద్దిమందే, 10 మందే వచ్చేవాళ్ళు, 5 వచ్చేవాళ్ళు. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. వచ్చిన కొత్తగా వస్తున్న విశ్వాసులే ప్రభు వాళ్ళలో ఎంతటి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడంటే, యవనస్తులు ఎంతోమంది ఒక దినము వాక్యం ప్రకటించిన తర్వాత ఇక వాళ్ళ ఊరి గురించి, వాళ్ళ ప్రజల గురించి ప్రార్థన చేయమన్నప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాదాపు 2:30-3 గంటలు ఒకరి తర్వాత ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ప్రజల్ని రక్షించు ప్రభా అని అడుగుతూ ఉన్నారు. మా అన్నదమ్ముల్ని రక్షించమని అడుగుతున్నారు. మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు కార్యాన్ని చేశాడు. ఆ సంవత్సరం ఆఖరికి 50 మంది పైన. దాని తర్వాత మళ్ళీ తిరిగి ప్రార్థన చేశాం, ప్రభా 100 మందిని ఇవ్వండి ప్రభా. ప్రభు 100 మందిని చేశాడు. 100 మంది పైన ప్రభు యొక్క మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఈ ప్రభు యొక్క కార్యాలని చూస్తూ ఉన్నాం. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాం, శ్రమల గుండా వెళ్తూ వచ్చాం. కానీ ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని చూస్తూ వచ్చాం.
ప్రభు యొక్క హస్తాన్ని చూస్తూ వచ్చాం. ఎన్నోసార్లు ప్రభు తప్పించాడు. ఒక పరిస్థితి వచ్చింది, ఎలా గ్రామానికి పోతూ ఉంటే మేము పోస్టర్స్ కనబడతా ఉన్నాయి. ఆ గ్రామానికి వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక చోట ఆగి టీ తాగుతూ ఉంటే పోస్టర్స్ చూశాను. పోస్టర్స్లో అక్కడ పోస్టర్ చూసి అడుగుతూ వచ్చాను ఒక సహోదరుడితో, ఉమాశంకర్ అని, బ్రదర్ ఏంటిది అంటే, వీళ్ళు పెద్ద ఒక మీటింగ్ పెట్టారు, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద మీటింగు, తర్వాత బైక్ ర్యాలీ అవన్నీ పెట్టారు అని. ఓకే అట్లాగా అనుకున్నాం. కానీ టీ తాగుతా ఉన్నా నేను, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ పోస్టర్ చదువు అంటున్నాడు. నేను ప్రభుతో చెప్తా ఉన్నాను, ప్రభు అది హిందువులకి సంబంధించింది కదా, మనది కాదు కదా. ప్రభు చెప్పాడు, ఎంత అజ్ఞానమో చూడండి. ప్రభువు మాట్లాడుతండి చదవమని, అది మనది కాదు కదా అని చెప్తా ఉన్నా. అయితే ప్రభు వెళ్ళి చదువు, పైనుంచి కింద దాకా మొత్తం చదవమన్నాడు. వెళ్ళి చదివితే కిందకి వచ్చినాక అక్కడ రాజీవ్ బజరంగి అని ఫోన్ నెంబర్ చూస్తే, రాజీవ్ అనే అతను నాకు ఫోన్ చేస్తున్నాడు, మేము ఒక 10 మంది ఉన్నాం, యేసుప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాం, రా మాకు వచ్చి వాక్యం చెప్పంటున్నాడు. అప్పుడు నేను ఊరిలో లేను, నేను వచ్చినాక నేను చేస్తానని చెప్పాను ఆయనకి. మళ్ళీ నేను ఫోన్ చేశాను ఆయనకు ఫోన్ చేస్తే, మేము ఇప్పుడు కుదరదు, మేము మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని, అప్పుడొద్దు కానీ అన్నాడు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, నేను వేరే ఊరిలో సువార్తలో ఉన్నాను, నాకు ఇప్పుడు కుదరదండి, నేను తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చేస్తా. నేను చేస్తే మళ్ళీ ఆయనకు కుదరలా. తీరా చూస్తే అక్కడ రాజీవ్ బజరంగి మొబైల్ తీశాను, చూస్తే సేమ్ నంబర్. అప్పుడే దాని తర్వాత అక్కడ టీ తాగినాక పక్క వీధిలో ఇంకొక అతను సువార్తను ప్రకటిస్తుంటే, నాకు కూడా ఉద్యోగం ఇవ్వయ్యా, నేను కూడా పుస్తకాలు అమ్ముతాను, మనం కరపత్రికలు పుస్తకాలు ఇస్తుంటే ఇదేదో ఉద్యోగం అనుకొని నాకు ఈ పని ఇస్తే నేను అమ్మి పెడతాను, నీకు బాగా అమ్మి పెడతాను పుస్తకాలు అనేవాడు. లేదయ్యా ఇది పని కాదు, యేసు ప్రభు సేవ అని చెప్తా వచ్చినప్పుడు ఆయన ఈ మాట వింటలేదు, నాకు వెంటబడుతున్నాడు డబ్బులు కావాలని. మేము విశ్వాసంతో బతుకుతామయ్యా, మా దగ్గర ఇలా డబ్బులు గిబ్బులు ఏముండవంటే ఆయనకు అర్థం కాలే. సరే నేనేం చేశాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను ఒక పని చేస్తాను, నీకు ఒక బాక్సు పుస్తకాలు ఇస్తాను, అమ్ముకోపో అన్న. ఇంకా అవి తీసుకెళ్ళి ఆయన అమ్ముతా ఉంటే పట్టుకున్నారు. ఈ పుస్తకాలు ఎవరిచ్చారో అతన్ని తీసుకొని రా అని. నేను టీ తాగి ఆయన ఇంటికి వెళ్ళాను సీదా. కరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళి, ఎలా ఉన్నావు ఏంటి, ఆయనకి ప్రభు గురించి చెప్దామని వెళ్ళాను అనమాట. చెప్తే, నువ్వు ఎందుకు వచ్చావు భయ్యా, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకోసం కాపు కాస్తా ఉన్నారు, నిన్ను తీసుకొని రమ్మంటున్నారు, వాళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు మంచోళ్ళు కాదు, నిన్ను కొడతానికి ప్లాన్ చేస్తున్నారు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో అని చెప్తా ఉన్నాడు. ప్రభు ఎలాగ తప్పించాడో చూడండి. వాళ్ళు ప్లాన్ చేస్తూ వచ్చారు, వాళ్ళ ప్రణాళికలన్నింటినీ దేవుడు, శత్రువు యొక్క కార్యాలని తుత్తునీయలు చేస్తాడు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. సంఘము ఎదుగుతూ వచ్చింది. అయితే సంఘము ఎదుగుతున్నప్పుడు మేము కరపత్రికలు పంచి సువార్తలు ప్రకటించాం, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం, చిన్నపిల్లలకి సండే స్కూల్ చేస్తూ ఉండేవాళ్ళం. దాని తర్వాత తిరిగి దేవుడు సంఘము విస్తరిస్తూ వచ్చాడనమాట. సంఘము విస్తరిస్తూ ఉంది, ఒక పక్క బ్రాంచ్ స్టార్ట్ అయింది, అక్కడ కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఈలోపు మందిరానికి రెంటెడ్ హౌసెస్లో ఉంటా ఉన్నాం, అద్దె ఇంట్లో. ఎవరిస్తారు ఇల్లు? మందిరానికి అయితే ఎవరు ఇవ్వమంటున్నారు. ఎన్నిసార్లు ఇల్లు మారుతూ వచ్చామో. ఒక ఇంట్లోకి వెళ్తే 20 మంది వస్తే ఇల్లు ఖాళీ చేయమని, అక్కడి నుంచి ఖాళీ చేసి ఇంకో చోటుకు వచ్చాం. అక్కడికి వస్తే అక్కడ ఆమె భయంకరంగా గొడవ చేసేది. 10 మంది వస్తే, విశ్వాసులు వస్తే చెప్పులు ఇసిరేసేది బయటికి, విశ్వాసుల చెప్పులు బయటికి ఇసిరేసేది, కాలుతో తన్నేసేది. వాళ్ళు వెళ్ళిపోగానే గందరగోళం చేస్తూ ఉండేది. కొన్నిసార్లు వాళ్ళు ఉన్నప్పుడే అరుస్తూ ఉండేది. ఆమె వస్తే మాట్లాడుతుంటే భయం కలిగేది, టెన్షన్ వచ్చేది, ఎందుకంటే అరుస్తూ ఉండేది భయంకరంగా, చాలా అవమానంగా, చాలా భయంకరంగా షేమ్ఫుల్గా ఉండేది ఆ పరిస్థితి. అంతా అయిపోయింది. ఇంటికి వస్తే 2 అడుగుల లోతులో ఇల్లంతా నీళ్ళు, 2 అడుగులు. సాయంత్రం 5 గంటల నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే రాత్రి 11 దాకా 200 పైన బకెట్లు నీళ్ళు ఎత్తిపోయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ప్రార్థన చేసాం. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా డైలీ డివోషన్, మా మమ్మీ ఉన్నారు అప్పుడు, మా మదర్ ఉన్నారు, ఉండి అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసే. చలికాలం వస్తే భయంకరమైన చలి ఉంటుంది, చిన్నపిల్లల్ని పెట్టుకొని మీరు ఎలాగుంటారు ఇక్కడ. ప్రార్థించాం. ఆ రోజు నా డైలీ పోర్షన్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పౌలు సంవత్సరం మీద 6 నెలలు అద్దె ఇంట్లో ఉండి సేవ చేశాడు.
ప్రభువు మాట్లాడాడు. అప్పటికి 6 నెలలే అయింది, ఇంకొక సంవత్సరం ఉండమని. ఇదే మాట చెప్పాను మా మమ్మీకి. ఆమె బాధపడతా వచ్చింది ఎట్లాగా అని. కానీ ప్రభు సంఘము సేవ జరగాలంటే మనకి దేవుడిచ్చిన గృహంలో ఉండే శ్రమైన కష్టమైన సేవ చేయాలి. అలాగే సేవను కొనసాగిస్తూ వచ్చాం. అయితే ఆఖరిగా మేము వచ్చిన ఇంటికి ప్రార్థన చేసాం. ఈ నీళ్ళల్లో ఉండే ఇంటి నుంచి ప్రార్థన చేసాం. ఏమనంటే, ప్రభా మాకు 2 అడుగులు ఎత్తున్న ఇల్లు ప్రభా, 2 అడుగులు లోపల ఉన్నాం కదా, ఇప్పుడు ఎలాంటి ఇల్లు కావాలి? 2 అడుగుల ఎత్తులో ఉన్న ఇల్లు కావాలి ప్రభా. ప్రభా ఇంటి ఓనర్ ఉంటే ఖాళీ చేపిస్తున్నారు, ఇంటి ఓనర్ లేని ఇల్లు కావాలి ప్రభా. అద్దె వాళ్ళు ఉన్నా కానీ కంప్లైంట్ చేస్తారు, పద్దాకలేంటి మీ ఇంటికి జనాలు వస్తున్నారు పోతున్నారని. ప్రభా అద్దె వాళ్ళు కూడా లేని ఇల్లు ప్రభా. అలాంటి ఇల్లు ఎక్కడ దొరికిద్ది? ఒక హాల్ ఇవ్వు ప్రభా ప్రార్థనకి, 2 బెడ్రూమ్లు అన్న ఇవ్వు ప్రభా సేవకులు వస్తే ఉండటానికి. తర్వాత వంటగది, ఏదేది అవసరం అన్నీ అడిగాం ప్రభుని. ఏది అడిగామో అదే ఇచ్చాడు. సంవత్సరం 6 నెలలు ఆఖరి రోజు దాకా ఆ ఇంట్లో ఉండి నెక్స్ట్ రోజే ఖాళీ చేయగలం. ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు అంతే. వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఏది మాట ఇచ్చాడో అదే రీతిలో, మనం ఏది ప్రార్థన చేసామో అదే రీతిలో ఇల్లు ఇచ్చాడు. 5.5 సంవత్సరాలు ఉన్నాం ఆ ఇంట్లో. ₹1 అద్దె పెంచలా. ₹1 అద్దె 5,500 ఇచ్చారు. అంతకంటే చిన్న ఇల్లుని ఆ ముందు చూసాం పక్క లైన్లో 8,000 చెప్పారు. ఈ ఇల్లు 5,500 ఇచ్చారు. 5.5 సంవత్సరాలు ఉన్నాము, ₹1 అద్దె పెంచకుండా. 2 సంవత్సరాల తర్వాత పైన షెడ్ వేసుకుంటామంటే మధుకర్ గారు ఇల్లు నీదే, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటా అని. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్, వీళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే మనం ప్రార్థన చేసుకుంటుంటే జనాలు వస్తూ ఉన్నారు, సంఘం పెరుగుతూ ఉంది, వాళ్ళు చూస్తున్నారు. ఈ కొద్ది మందికి వచ్చారు, 20-25 మంది వచ్చారు, 50 మంది అయ్యారు, 100 మంది అయ్యారు, జనాలు పెరిగిపోతున్నారు. మీటింగులు పెడుతున్నాము. అప్పట్లో ఒక క్రిస్మస్ మీటింగ్ పెడితే దాదాపు 200 మంది పైన, 220 మంది పెద్దలు, 75 మంది పిల్లలు. కిక్కిరిసిపోయింది. స్థలం లేక పిల్లల్ని తీసుకెళ్ళి బయట షెడ్లో కూర్చోబెట్టాం. మీటింగ్స్ పెడితే కిక్కిరిసిపోతుంది. ప్రార్థన చేశాం, ప్రభా స్థలమీ ప్రభా అని. ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు, ఏమని, ఇంక ఇల్లు ఖాళీ చేయాలండి మీరు, మేము వస్తున్నాము, రిటైర్డ్ అయిపోయాను, నేను వస్తున్నాను. ప్రార్థన చేశాం, ప్రభా స్థలం కావాలి ప్రభా, ఇంకా అద్దెల్లులు అయిపోయినాయి ప్రభా, ఇంతమందికి అద్దెల్లు దొరకటం కూడా కష్టం ప్రభా, స్థలం ఇవ్వమని ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ప్రభు స్థలం ఇచ్చాడు. స్థలానికి 34 లక్షలు అడిగారు. అది కూడా పల్లెటూరులోకి వెళ్ళి తీసుకున్నాం స్థలం. సిటీ నుంచి 7 కిలోమీటర్ల బయటికి వెళ్ళాము, తీసుకున్నాం, స్థలం తీసుకున్నాం. తర్వాత భయంకరమైన గొడవ జరిగింది. స్థలం తీసుకున్నాం. పునాది వేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆదివారం నాకు ముందుగా నా డైలీ పోర్షన్, మన భక్సింగ్ గారి డైలీ డివోషన్ చదువుతూ వచ్చినప్పుడు సబ్నల్ నాటు టోబియా ఎలా అయితే మందిర పనిని అడ్డుకుంటారో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాతో, ఆటంకం వస్తుందని. అప్పటి వరకు మేమేమి ఆటంకం చూడలేదు, కానీ స్థలం విషయంలో సడన్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆటంకం స్టార్ట్ అయ్యింది, కొద్దిగా అర్థమైంది మాకు. మేము వెళ్ళాను, ఎస్పీ గారిని కలిశాను. నేను మందిరంలో చెప్పాను, ఇలాగ మనకు ఆటంకం రాబోతుంది, ప్రార్థన చేద్దాం. దేవుని సంఘమును అడ్డుకోవటానికి శత్రువు లేచింది, దయచేసి ప్రార్థన చేద్దామని చెప్పాం. అలా చెప్పాము. ఆ వీక్ వెంటనే తెలిసింది కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారని, మందిరం కట్టకూడదని. ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. పైన ఇంకా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్తో మాట్లాడి ఎస్పీతో మాట్లాడాం. నేను వెళ్ళి కలిశాను. ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయమని చెప్తా వచ్చాడు. మాట్లాడి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందంటే, పోలీసులు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత మేము బౌండరీ వేయాలనుకున్నప్పుడు మార్నింగ్ వచ్చాం బౌండరీ కోసం. పిల్లర్స్ అంటే ఈ గుంటలు తీస్తూ ఉంటే బీజేపీ లీడర్ ఒక ఆయన వచ్చి డైరెక్ట్గా నాతోనే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. శైలేందర్ సింగర్ అని, మీరు ఏం కడుతున్నారు ఇక్కడ అన్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ, మాకు సమాచారం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ
చర్చి కడుతున్నారని. చర్చిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కట్టనిచ్చేది లేదు. ఏంటి మీ ముఖ్యమంత్రి పంపించాడా జగన్మోహన్ రెడ్డి, అది ఇదని మాట్లాడి నిన్ను ఇక్కడే ముక్కలు చేసేస్తా, చంపేసి ముక్కలు చేసి ఇక్కడ పాతి పెట్టేస్తానని చెప్తా వచ్చాడు. నేనేం మాట్లాడా, కామ్గా ఉన్నాను. ఆయన అలా చెప్పి అక్కడన్నీ ఫొటోస్ తీసి, పని జరగటానికి సామాను ఉన్నదంతా ఫొటోస్ తీసి ఆయన ఫేస్బుక్లో వేసాడు. ఫేస్బుక్లో వేస్తే అంతకుముందు జరిగిన పరిచర్య ఇది. ఇది జరిగిన తర్వాత ఇది సంఘం యొక్క పునాది వేయబడటం జరిగింది. జర్మియా అంకుల్ అని అక్కడ కాన్పూర్లో సేవ చేస్తారు. బక్సింగ్ గారి రోజుల్లో నుంచి ఉన్న సీనియర్ గాడ్ సర్వెంట్ అనమాట. అంకుల్ వచ్చారు, ఆయనే పునాది వేయటం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ మీరు చూడొచ్చు. అక్కడ జరిగినప్పుడు ఈ ఫేస్బుక్లో వేసి నాకు అది వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అయ్యిందంటే సాయంత్రానికి 500 మంది పైన ప్రజలు విత్ మీడియా, టెలివిజన్ అంటే మనకి టీవీ వాళ్ళు, తర్వాత పేపర్ నుంచి అందరూ వచ్చేసారు. పేపర్ నుంచి, పత్రికలు నుంచి జర్నలిస్టులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మీ పేర్లు మీ అన్నీ వైరల్ అవుతున్నాయి, మీరు ఎక్కడున్నారు, ఏంటి, మీ ఇంటర్వ్యూ కావాలి, మీతో మేము మాట్లాడాలని అడుగుతూ వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారని అడుగుతూ వచ్చారు. చాలామంది జర్నలిస్టులు మాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఇక ఎస్పీ గారికి ఫోన్ చేశాను, చెప్పాను సిచ్యువేషన్ ఇలా ఉంది అని. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, ఇంటెలిజెన్స్ ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళ దాకా వెళ్ళింది. ఆయన తర్వాత రోజు చూస్తే ఆ రోజు 500 మంది, తర్వాత ఇంకో 200 మంది, తర్వాత ఇంకా 100 మంది ఇలా వెళ్ళి గందరగోళం చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఊరంతా సిచ్యువేషన్ భయంకరమైన మారిపోయింది. టీవీలో, పేపర్లో మా ఫొటోస్ అన్నీ వచ్చేసినాయి. ఇక రాత్రికి రాత్రి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ మూమెంట్లో అయినా వాళ్ళు వచ్చి మమ్మల్ని దాడి చేసే ప్రమాదం ఉంది. ఇక ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆయన, నేనేం చేయలేను, ఇది నా చేతుల్లో కూడా లేదు, ఇది కమ్యూనల్ లేక ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, పొలిటికల్ ఇష్యూ అయిపోయింది, ఇది కమ్యూనల్ అయిపోయింది, ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయింది సిచ్యువేషన్, ఇది నా చేతుల్లో లేదు, నేనేం చేయలేనని, నేను నీకు సెక్యూరిటీ ఇవ్వలేను, మీరు బయట నుంచి వచ్చారు, మిమ్మల్ని మేము ఏమీ కాపాడలేము అని చేతులు ఎత్తేసారు ఎస్పీ గారు కూడా. సో తెలిసిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, బ్రదర్ ఇంకా మీరు సేఫ్ కాదు అక్కడ ఉండటం, అర్జెంటుగా పాట్నా వచ్చేసేయండి, మీరు అక్కడ ఉంటే ఏ మూమెంట్లో అయినా మీ మీదకి దాడి చేస్తారు వాళ్ళు, మీకు క్షేమం కాదు, దయచేసి మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి, కొన్ని నెలలు మీరు ఇక్కడ కనపడొద్దు, సిచ్యువేషన్ చాలా మారిపోయింది, ఊరంతా గందరగోళంగా ఉంది, మీరు అక్కడ ఉండొద్దని చెప్పారు. మాకు పరిస్థితి అర్థమైంది. విశ్వాసులకి ఫోన్లు చేస్తే విలేజెస్లో కూడా, గ్రామాల్లో కూడా విశ్వాసుల మీద కూడా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అక్కడంతా వ్యతిరేకత వచ్చేసింది. ఈ అందరినీ, విశ్వాసులను కూడా అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక రాత్రికి రాత్రి మేము పాట్నాకి అక్కడి నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, ఆయన ఈ ప్రదేశాన్ని విడవమని మాట్లాడుతూ వచ్చాడు. మేము రాత్రి ప్రార్థన చేశాం, కుటుంబం కలిసి బయటకు వచ్చాం, విశ్వాసులకి ఇన్ఫామ్ చేశాం, తాళాలు ఇచ్చాం అక్కడ విశ్వాసులకి. మేము వచ్చిన తర్వాతే 2వ రోజుకే వీళ్ళు వచ్చేసారు ఎత్తుక్కుంటా, మా ఓనర్ని పట్టుకున్నారు, మీరు వీళ్ళకి ఎందుకు ఇల్లు ఇచ్చారు, మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళు, అది ఇదని వాళ్ళు మా మీద తప్పుడు ఆరోపణలు, మేము డబ్బులు ఇచ్చి మత మార్పిడి, బలవంత మత మార్పిడి అని రకరకాల ఆరోపణలు చేస్తూ ఎస్పీకి, కలెక్టర్కి మా మీద పిటిషన్స్ ఇచ్చారు. అయితే ఎస్పీ గారికి మనం ముందుగానే చెప్పడం వల్ల మన మీద ఏం కేసు పెట్టలేదు. దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు మా కోసం. ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎస్డిఎం అంటే సబ్ కలెక్టర్, తర్వాత డిఎస్పి గారు, అట్లా ఒక 3-4 ఒక కమిటీ వేసి మా మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో మేమేమి తప్పు చేయలేదని తెలిసి తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళదేమీ తప్పు లేదు, ఎంక్వైరీ చేశాం, ఎంక్వైరీలు తేలిందని ముఖ్యమంత్రి వరకు రిపోర్ట్ పంపించడం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో సంఘమంతా తారుమారైపోయింది. దాదాపుగా 100 మంది విశ్వాసులు, 60-70 మంది రెగ్యులర్గా గ్యాదర్ అయ్యేవాళ్ళం, 70-75 మంది వచ్చేవాళ్ళు. మొత్తం తలకిందులు అయిపోయింది పరిస్థితులన్నీ. మేము కొన్ని నెలలు తిరిగి వెళ్ళలేని పరిస్థితి.
గందరగోళం జరుగుతూ ఉంది. అక్కడంతా వేరే వేరే సంఘాల మీదకి కూడా వెళ్తూ ఉన్నారు, అటాక్ చేస్తున్నారు. అక్కడంతా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇతను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడంతా మత మార్పిడి చేశాడు, ఇక్కడ చర్చెస్ కూడా వేరే వేరే చర్చెస్ కూడా వచ్చినాయి అంటే కారణం ఇతనే అని రకరకాల పుకార్లు పుట్టించారు, మన మీద నిందలు వేస్తూ వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో సంఘం అంతా చెదిరిపోతూ వచ్చింది. ఆరాధనకి గ్యాదర్ అవ్వలేని పరిస్థితి. ఆన్లైన్లో మేము గ్యాదర్ అవుతూ వచ్చాం, ఆంధ్ర వచ్చాం. 4 నెలలు పిల్లలు చదువులు తిరిగి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళాలంటే అక్కడికి మేము వెళ్ళలేని సిచ్యువేషన్. ఎప్పుడు వెళ్తామో అన్సర్టన్, అసలు ఏం తెలియదు మాకు పరిస్థితి. ప్రార్థన చేస్తూ వచ్చాం, పిల్లల్ని ఇక్కడ స్కూల్స్లో అడ్మిట్ చేసాం. ఇక్కడే వాళ్ళని ఇక్కడ అప్పుడు 3rd క్లాస్ 2nd క్లాస్ పిల్లల్ని ఇక్కడ వేసేసి స్కూల్లో తిరిగి 4 నెలలకి పాట్నాకి షిఫ్ట్ చేసాం. ఓనర్ చెప్పాడు, నాకు కొంచెం వాటర్ నేర్పిస్తారు అక్కడ, తమ్ముడు ఎవరైనా హెల్ప్ చేయండి. అర్థం కాని పరిస్థితి. ఓనర్ ఫోన్ చేసి మీరు దయచేసి ఇక్కడికి రావద్దు. దాదాపుగా 10-15 రోజు 15 మంది 20 మంది వెళ్తున్నారు ఇంటికి. ఓనర్ని బెదిరిస్తున్నారు. ఓనర్ వీళ్ళు లేరండి, ఖాళీ చేశారు, వెళ్ళిపోయారని చెప్పినా వాళ్ళు చెతుకుతా ఉన్నారు. ఓనర్ చెప్పాడు, మీరు వస్తే చుట్టుపక్కలంతా కూడా భయంకరంగా మీ మీద వ్యతిరేకత ఉన్నది, మీరు మతమార్పిడి చేస్తున్నారని మీ మీద ఆరోపిస్తున్నారు. మాకు తెలుసు మీరు తప్పేం చేయలేదని, కానీ ఇక్కడ పరిస్థితి బాలేదు, మీరు రావద్దు, దయచేసి మీరు ఇంటికి రావద్దు, ఇక్కడికి మీ సామాను నేనే క్షేమంగా ప్యాక్ చేసి పంపిస్తా, ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు పాట్నాలో ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని మా బిలీవర్స్ 1-2 యవనస్తులు ఇంటి ఓనర్ కలిసి సామాను మొత్తాన్ని పాట్నాకి షిఫ్ట్ చేశారు. మేము కూడా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. పాట్నాలో వేరే ఇల్లు తీసుకున్నారు, వేరే బ్రదర్స్ సేవకులు సహాయం చేశారు. అట్లాగా షిఫ్ట్ అవటం జరిగింది. పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు 3rd క్లాస్ 2nd క్లాస్ ఎలాగ విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ దినం మేమిద్దరము అక్క నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లల్ని మేము ఇద్దరం ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి ఇద్దరమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైన దుఃఖంతో వేదనతో అక్క ఏడుస్తూ ఉంది. నాకు కూడా అంతే దుఃఖంతో ఉన్నా. నేను కూడా ఇద్దరం ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు వైపు చూస్తున్నాం. చాలాసేపు ప్రార్థన చేసాం కలిసి. దాదాపుగా 12 దాటింది. అట్లా ప్రార్థన చేసి కూర్చున్నాక నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది భక్సింగ్ గారి డైలీ డివోషన్ నుంచి. ఇష్మాయిల్ని విడిచిపెట్టు అని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. అస్సలు ఆ రోజు ఆ డైలీ డివోషన్ మేమిద్దరం ఎంతో దుఃఖము వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభువు స్పష్టంగా మాట్లాడాడు, ఇష్మాయిల్ని విడిచిపెట్టమని. అబ్రహాముకి ఎంత కష్టమైందో ఇష్మాయిల్ని విడిచిపెట్టమని. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఇష్మాయిల్ని విడిచిపెట్టమని. తర్వాత ఇస్సాకుని బలి అర్పించమని ప్రభువు మాతో మాట్లాడుతూ వచ్చాడు. బిడలా నేనా, నాకంటే బిడల్ని ఎక్కువ ప్రేమిస్తారా, బిడల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తారా? మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం, బిడల్ని విడిచి వెళ్ళి సేవ చేస్తాం ప్రభువాని. ఆ రాత్రి మేమిద్దరము ప్రభువు మాట్లాడుతున్నాడు మనతో, మనం బిడల్ని విడిచి వెళ్దాం. అదెంతో కఠినమైంది, ఎంతో దుఃఖకరమైంది. అయినప్పటికీ మేము విడిచి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాం. చాలాసార్లు యవనస్తులు తీర్మానం చేసుకుంటారు, నిలబడతారా? ఎమోషనల్గా తీసుకుంటారు డెసిషన్స్. ప్రభు సేవకు పిలిస్తే లెగుస్తారు, నుంచుంటారు, కానీ తిరిగి పరిస్థితులు చూసినప్పుడు వెనకం చేస్తారు. ప్రభు కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాలి.
సిస్టర్స్, అమ్మ, మేము సేవకు వచ్చినప్పుడు అక్క మేము ఎన్నో కష్టాలు పడ్డాం, చెప్పాం కదా, నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితులు, ఎన్నోసార్లు రేపు తినటానికి ఏమీ లేదు. ప్రభు ఎన్నో అద్భుత రీతిలో పోషించాడు. మనం కమిట్మెంట్ తీసుకొని ముందుకెళ్తే ఎలాంటి సిచ్యువేషన్, 15 రోజులు వివాహం అయినాక మేమిద్దరం సేవకి వెళ్ళాము. అడవిలోకి వెళ్ళాము. ఒక పూరి గుడిసెలో మట్టి గోడలు, మట్టితో ఉన్నది, బాత్రూమ్ లెట్రిన్ కూడా లేదు. కట్టెలతో పుల్లలతో వంట చేయటం. అక్క అన్నిటినీ సహించింది, అన్నీ చేసింది. ఎప్పుడు గొనగలేదు, సొనగలేదు. నాకు ఇది కొనించు, నాకు ఇది కావాలి అని అడగదు. ఏమున్నా లేకపోయినా అన్ని పరిస్థితుల్లో సర్దుకుంది. అన్ని పరిస్థితుల్లో భాష కాని భాష, ప్రజల కాని ప్రజల మధ్య సేవ, అందరిని విడిచి దూరంగా వెళ్ళటం, చివరికి పిల్లల్ని విడిచి వెళ్ళాలన్న తండ్రి కంటే తల్లికి అదెంతో కఠినము. తాను ఆ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఎన్నోసార్లు సువార్తలో కొట్టారు మమ్మల్ని. ఒక పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి చూసాం. సువార్తకి వెళ్ళాం, ప్రకటిస్తున్నాం, సిచ్యువేషన్ మారిపోయింది. ఫోన్ చేసి చెప్పాను అక్కకి, త్వరగా వచ్చేసేయండి, సిస్టర్స్ని తీసుకుని వచ్చేసే, తొందరగా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు సిస్టర్స్ వచ్చి వెహికల్స్ ఎక్కిచ్చేసాం. ఇంకా మా వెహికల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా అందరు వెళ్ళిపోయారా, ఇంకా ఎవరు ఉన్నారని చూశాను. ఈలోపు ఒక 25-30 మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చూసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేనే డ్రైవింగ్ చేయాలి కారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, తలుపు వేసేసాను, కారు స్టార్ట్ చేశాను. ఈలోపు ఈ గుంపు వచ్చేసింది. ఒక కుర్రోడు నన్ను పట్టేసుకున్నాడు, తలకాయ పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, ఇంకా బయటికి లాగేస్తూ ఉన్నాడు. ఇంకో కుర్రోడు వచ్చి కీ తీసుకొని ఆపేశాడు. కీ తీసుకొని కారు ఆపేశాడు. లాక్కోపోతే కీ పట్టేసుకున్నాను గట్టిగా. ఈలోపు తలుపు తీశారు, కాళ్ళతో చేతులతో కొడతా ఉన్నారు. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, డాడీ 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 అని. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు అద్భుత రీతిలో ఇలా కొడతా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఒక అతను వచ్చి నన్ను కొట్టే అతన్ని ఇలా పట్టేసుకొని వెళ్ళనివ్వు, వదిలేసే వాళ్ళని అన్నాడు. వాళ్ళ నుంచి ఎవరో తెలియదు. వెంటనే తలుపేసాం. ఆ సెకండ్లోనే బండి స్టార్ట్ చేశా. బండి ముందుకు దూకింది. ఒక అతను వచ్చి ముందు నుంచున్నాడు, బండి వెళ్ళనివ్వకుండా. నేను క్లచ్ వదిలాను, బండి గాల్లో లేచింది, కొద్దిగా దూకేసాడు అతను. వెళ్ళిపోయాం. ప్రభువు తప్పిస్తూ వచ్చాడు. స్టేషన్లోకి వెళ్ళాము ఎన్నోసార్లు. పోలీస్ స్టేషన్లో పోలీసులతో మాట్లాడాల్సిన ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాం. తినటానికి లేని పరిస్థితులు. సువార్తకి వెళ్ళాం. ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడి నుంచి 4-5 గ్రామాలకి పరిచర్య చేసి తిరిగి వస్తే ఆఖరి బస్సు 5 గంటలకు ఉంటుంది. వెళ్ళిపోయింది. ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. మాకెవ్వరు తెలియదు. అక్కడ తెలిసిన 4 నా కుటుంబం దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ లోపలికి చేర్చుకోవాలా. రాత్రంతా ఆ ఇంటి ముందే ఆ బావి దగ్గర ఆ చెక్కలతో అరుగు లాంటిది కడితే అక్కడే కూర్చున్నాం రాత్రంతా. దోమలు, ఆవులు గేదెలు కట్టేసిన ప్రదేశం, భయంకరమైన దోమలు. రాత్రంతా అక్కడే కూర్చున్నాం. అటు రీతిలో సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. ప్రభువు నమ్మదగిన దేవుడు. ప్రభు నమ్మదగిన దేవుడు. ప్రార్థన ఆలకిస్తూ వచ్చేవాడు. వర్షం లేదు ప్రభా, ఈ ప్రజలు వర్షాన్ని అడుగుతున్నారు, కొన్ని నెలల నుంచి వర్షం లేదు ప్రభా, వర్షాన్ని ఇవ్వు. ఏలియా గురించి చెప్పాను. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగింది. ఏలియా ప్రార్థిస్తే వర్షం పడింది. మనం ప్రార్థిస్తే ప్రభు ఆలకిస్తాడు. మా దేవుడు నమ్మదగిన దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు అని చెప్పాను. నేను వచ్చే వారం వస్తాను, వచ్చేలోపు వర్షం పడుతుంది. ప్రార్థించి వెళ్ళాం. ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాం దారి పొడుగుట, ప్రభా ఈ ప్రజల్ని కనికరించి ప్రభా, నీవు సజీవుడు అయిన దేవుడు అని తెలుసుకున్నట్లుగా, భూమి ఆకాశములపై అధికారం ఉందని తెలుసుకున్నట్లుగా, ఈ ప్రజల రక్షణార్థమై మీ అద్భుతాన్ని చేయి ప్రభా, నువ్వు వర్షాన్ని కురిపించని ప్రార్థన చేశాం. ప్రభు ఆ రోజు రాత్రి నుంచి తర్వాత రోజు సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోతు వర్షం.
మనం ఆయన నమ్మకంగా వెంబడిస్తే ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, మనల్ని సిగ్గునందనివ్వడు. ఆయన తినటానికి లేదు ప్రభా, ఇలాగా గ్రామంలో ఉంటున్నాను, అక్కడ డెలివరీ కోసమని ఆంధ్ర వచ్చింది, నేను ఒక్కడనే గ్రామంలో రూమ్ తీసుకున్నా, మళ్ళీ తిరిగి ప్రయాణం చేయటం కష్టం, ఎక్కువ దూరం ప్రయాణం, ఎక్కువ టైం అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని గ్రామంలో తీసుకొని అక్కడ ఏమి సదుపాయాలు లేవు, కరెంట్ లేదు, ఏం లేదు. అక్కడ కరెంటు పరిస్థితి చూస్తే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మేము వెళ్ళిన కొత్తలో వెళ్ళిన మొదటి రాత్రి 2 గంటలు కరెంట్ ఉంది, 10 రోజులు కరెంట్ లేదు. 10 రోజులు కరెంటు లేనే లేదు. ఓనర్ని అడిగితే 4 రోజులన్నా పట్టచ్చు, ఎన్ని రోజులు పట్టచ్చు ఎవరికి తెలియదు. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, బీహార్ వెళ్ళిపోయారు, ఏమైపోయారో ఫోన్ లేదు. కనుక్కుంటే షాప్స్ ఉంటాయి, అక్కడ పెద్ద బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. మన ఫోన్ ఇస్తే మన ఫోన్ నెంబర్ అన్నీ రాసుకొని మనకు స్లిప్ ఇస్తారు. 2 గంటలు ఛార్జింగ్ పెట్టి 10 రూపాయలు తీసుకునేవాళ్ళు. 2 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్లిప్ ఇస్తే, డబ్బులు ఇస్తే ఫోన్ ఇచ్చేవాళ్ళు ఛార్జింగ్ చేసి. అట్లుండేది పరిస్థితి, అట్లా ఉండేది సిచ్యువేషన్. అలాంటి పరిస్థితిలో సేవ చేస్తూ వచ్చాం. పిల్లలు పుట్టిన తర్వాత మా బాబు పండుకుంటే మొత్తం తడిచిపోయేవాడు, ముద్ద అయిపోయేవాడు, అట్లాగే నిద్రపోయేవాడు. రాత్రంతా ఇసురుతూ ఉండేవాళ్ళం, ఇసరగలిగినంతసేపు ఇసిరేవాళ్ళం. తర్వాత మా బాబుకైతే అలవాటు అయిపోయింది, ఎంతైనా చెమట్ల కారని నిద్రపోతూ ఉండేవాడు, హాయిగా చెమట్ల కారతని నిద్రపోతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితులు. ఒక గ్రామం నుంచి సేవకి వెళ్ళాలి, దేవుడు శనివారం ఒక గ్రామానికి వెళ్తాను, అక్కడి నుంచి 100 రూపాయలు ఉన్నాయి, రేపొద్దున తినడానికి ఏమీ లేదు. ఆ 100 రూపాయలు తీసుకొని డబ్బులు ఏదన్నా అకౌంట్లో వస్తే వెళ్ళి సిటీకి వెళ్ళి డబ్బులు తీసుకొని రావచ్చు అనుకొని ఉంచుకున్నా. వెళ్ళమంటే ఆ రోజు మార్నింగ్ డైలీ డివోషన్ చదువుతుంటే దేవుడు వెళ్ళమని చెప్పాడు గ్రామానికి. సరే ఎలాగా ప్రభా వెళ్ళాలని, నేను 100 రూపాయలే ఉన్నాయి, వెళ్ళాలా లేదా? సరే ప్రభా వెళ్తానని వెళ్ళాను. సరే ఏది ఏమైనా ప్రభు చూసుకుంటాడని వెళ్ళాను. పరిచర్య అయిపోయింది, అంతా అయిపోయి రావటానికని ఆ ఊరు నుంచి ఇంకో 10 కిలోమీటర్లు. అయితే ఆ 10 కిలోమీటర్ల ఊరిలో కూడా ఏటీఎం ఉంటుంది. నేనున్న గ్రామంలో అక్కడ ఏటీఎం ఉండదు. అక్కడ అయితే బస్సు లేట్ అయింది. సరే నా దానిలో అకౌంట్లో డబ్బులు లేవని నాకు తెలుసు. సరే డబ్బులు ఏమైనా ఉంటాయేమో ఊరికే అసలు చూద్దామని ఏటీఎం పెడితే 5,000 రూపాయలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏంటో ఏమీ తెలియదు. తీసేసుకున్నా వెంటనే, ఎవరైనా పొరపాటున వేసారేమని అనుకొని వెంటనే తీసుకొని మళ్ళీ గ్రామానికి వెళ్ళిపోయా. దేవుడు అలా పోషిస్తూ వచ్చాడు. ఇంకొక మారు ఇలాంటి పరిస్థితే, ఏమి డబ్బులు లేవు. రేపటి దినంతో పరిస్థితి ఏంటో తెలియదు. బీహార్లో ఎవరూ తెలియదు. ఒక తమ్ముడు రోడ్డు మీద కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తా సడన్గా మన తెలుగు వాళ్ళని తెలిసింది. ఒక తమ్ముడితో మాట్లాడితే అతను వెళ్ళి ఇంకొక అతన్ని తీసుకొచ్చాడు. వచ్చి మీరు ఇక్కడేంటి, ఇంత ఇంటీరియర్లో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే, మేము ఇలా సేవ చేస్తామని చెప్తే ఆ తమ్ముడు మన హెబ్రోన్ ఫెలోషిప్ నుంచి అనమాట, ప్రవీణ్ అని, ఒంగోలు నుంచి. అలాగా పరిచయం అయ్యాడు. ఎప్పుడో ఒకసారి ఆదివారం అప్పుడప్పుడు వచ్చేవాడు, సెలవు దొరికేది కాదు. సడన్గా ఫోన్ చేశాడు, అన్న మీరు మా ఇంటికి రావాలి, మా యానివర్సరీ, మీరు ప్రార్థన చేయాలి, చిన్న సువార్త కూడికి పెడుతున్నా, మా ఎంప్లాయీస్ని పిలుస్తున్నా, తెలుగు వాళ్ళని హిందీ వాళ్ళని, తెలుగులో హిందీలో 2 భాషలు నువ్వే చెప్పాలని చెప్పాడు. వెళ్ళాను, వాక్యం చెప్పాను, భోజనం పెట్టారు, తిన్నాను, గిఫ్ట్ ఇచ్చాడు. ఒక 4 రోజులు నాకు ఏ లోటు లేకుండా ప్రభు చూస్తూ వచ్చాడు. ఇలా నేను చెబుతూ పోతే ఎన్నో చెప్పచ్చు. మా తమ్ముడు వివాహానికి రావాలి మేము, మా దగ్గర ఏం డబ్బులు లేవు. ఇంట్లో ఒక మాట చెప్తే టికెట్లు చేస్తారు, కానీ మేమేం చెప్పలేదు, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు వైపు చూస్తున్నాం. అప్పటి వరకు మా దగ్గర ముందున్న డబ్బులన్నీ నేపాల్లో భూకంపం వస్తే అక్కడికి అన్ని సామాన్ తీసుకొని వెళ్ళాం, ఒక మినీ ట్రక్ వేసుకొని వెళ్ళాం. ఇంకా నా దగ్గర ఏమీ లేవు ఇక అలాంటి సిచ్యువేషన్. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం, సడన్గా డబ్బులు వచ్చినాయి. కరెక్ట్గా మా టికెట్లు కొనుక్కునేంత డబ్బులు వచ్చినాయి. టక్కన తీసి టికెట్లు కొనేసాం.
వచ్చేసాం. తర్వాత తెలిసింది ప్రభువు ఎలా ఇచ్చాడు ఏంటని. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూసాం. దేవుడు సంఘాన్ని విస్తరింపచేస్తున్నాడు. తిరిగి సంఘంలో శ్రమలు కష్టాల ద్వారా విచ్ఛిన్నమైపోతుంది. అయినప్పటికీ ప్రభువు నమ్మదగిన దేవుడు. ఇన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? శ్రమలు రాకూడదనుకుంటాం. కానీ ప్రభువు శ్రమలను ఇచ్చాడంటే ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. ముగించే ముందు 2 చిన్న వాక్యాలను చదువుకొని ముగిద్దాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 29 నుంచి మనకి అక్కడ వాక్యం కూడా కనబడుతుంది. అయినప్పటికీ బైబిల్ తెలిసి చదవండి. ఎవరైనా చదువుతారా? దయతో 2 నిమిషాల్లో ముగిస్తాను. చదవండి దయచేసి. వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీవు చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ చాలండి. మీరు ఏం చేయాలంటే ఆ ప్రార్థన, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు ఆగిపోవాలని కాదు. ఏమని ప్రార్థన చేయాలి? ఆది సంఘము మనకిచ్చిన మాదిరి ఏంటి? ఎలా ప్రార్థన చేయాలంట చెప్పాలి. ఏమని చెప్పాలి? శ్రమలలో కూడా ధైర్యముగా సువార్తను బోధించడానికి ఏం కావాలంట? ఏం కావాలి? ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటానికి ప్రార్థన చేయండి. వారు నిల్చున్న చోటు కంపించింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంట? పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండి, కొంతమంది చెప్తారు భాషలు మాట్లాడాలి. భాషలు కాదు, ఏం చేయాలంట? పరిశుద్ధాత్మతో నిండిన ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు ప్రభు యొక్క పని జరుగుతుంది. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నిర్గమకాండం 17వ అధ్యాయంలో 8 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ మనం అందరికీ తెలిసిన వాక్యమే. అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. అక్కడ ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే, హూరు, అహరోన్లు అక్కడ కొండ ఎక్కుతారు ప్రార్థన చేయటానికి. తర్వాత యెహోషువ యుద్ధం చేయటానికి ముందుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటాడు. మోషే, హూరు, అహరోన్లు ఏం చేశారు చెప్పాలి. ఏం చేశారు? మోషే, హూరు, అహరోన్లు ప్రార్థన చేస్తూ వచ్చారు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. మోషే చేతులు బరువెక్కి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ వచ్చారు. అప్పుడు మోషేను బండ మీద కూర్చోబెట్టి హూరు, అహరోన్లు చేతులు పట్టుకున్నారు. ఏం చేశారంట? వాళ్ళు చేతులు పట్టుకొని అమాలేకీయులు నాశనమయ్యేదాకా, ఓడిపోయేదాకా సంపూర్ణంగా వాళ్ళు అలాగే చేతులు పట్టుకుంటూ వచ్చారు. కనుక యెహోషువ వలె మేము యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి ముందుకెళ్ళినట్లుగా శత్రువు రాజ్యంలో ఉన్నాం. మేము ఎక్కడున్నాం? మేము శత్రువు రాజ్యంలో, పాకిస్తాన్లో. ఎక్కడున్నాం? పాకిస్తాన్ లాంటి ప్లేస్లో. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పడానికి, మీకు అర్థం కావాలని. శత్రువు యొక్క దుర్గాలు పడగొట్టడానికి వెళ్ళాం. శత్రువు దుర్గాలు పడగొట్టానికి ఏం కావాలంట? శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధము యెహోవాది. కనుక విజయం సాధించాలంటే ప్రార్థించాలి. మోషే చేతులు ఎత్తినప్పుడే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. కనుక మీరు చేతులు ఎత్తితే బీహార్లో మేము విజయం సాధిస్తాం. శత్రువు రాజ్యాలు కూలద్రోయబడుతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది, సంఘము కట్టబడుతుంది. కనుక మిమ్మల్ని మేము వేడుకునేది ఒక్కటే, మా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. అక్కడ సంఘము పరిచర్య కొరకు దయతో ప్రార్థించమని వేడుకుంటా ఉన్నాం అందరినీ. సియోను ప్రార్థనా భవన్ అక్కడ సంఘము యొక్క పేరు.
సియోను ప్రార్థనా భవన్, చప్రా, బీహార్. కనుక మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అక్క పేరు సియోను కుమారి, బాబు పేరు శామ్యుల్, పాప పేరు శారా. కనుక మా ఫ్యామిలీ, బాబు 7th, పాప 6th క్లాస్ చదువుతుంది. గుంటూరులో ఉండి చదువుకుంటున్నారు మా పేరెంట్స్ దగ్గర ఉండి. ఇక్కడ పరిచర్య కోసము మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంఘము అక్కడ ఏదైతే స్థలం తీసుకోబడిందో అక్కడ సంఘము లేదు. అక్కడ ఇంకా చర్చ్ కట్టబడలేదు, కట్టనివ్వట్లేదు, ఆటంకం ఉంది. ఇంకా ప్రార్థన చేయండి, ప్రభు ఆటంకాలన్నీ తొలగించేలాగా అక్కడ సంఘము కట్టబడేలాగా. అట్లాగే పరిచర్య కూడా 15 మంది అయిపోయిన పరిచర్య తిరిగి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతున్నాం ప్రభుని. దాదాపుగా ఇప్పుడు ఒక 100 మంది వరకు తిరిగి అవుతా వచ్చారు. ఈ సంవత్సరం డిసెంబర్లో మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. మొదట ప్రభా తిరిగి 100 మందిని ఇవ్వమని. దాదాపు 100 మంది దాకా అయ్యారు. అక్క మేము విశ్వాసులందరూ ఎంతమందిని చూస్తూ వచ్చాం, లెక్క పెడతా వచ్చాం, ప్రభువుని అడుగుతూ వచ్చాం ఎంతమంది అయ్యారు ప్రభా అని. 100 మంది దాకా అయ్యారు. ఇప్పుడు తిరిగి ఇంకా పరిచర్య విస్తరించేలాగా కొత్త ప్రదేశాలకి దేవుడు తీసుకొస్తున్నాడు, కొత్త విశ్వాసాలను సమకూడుస్తున్నాడు. అంత పెద్ద సమస్య వచ్చి చెదిరిపోయినాక 15 మంది అయిపోయినాక తిరిగి దేవుడు కొత్త ఆత్మలను ఇవ్వటం, తిరిగి సువార్త ప్రకటించడం. మేము రహస్యంగా 2.5 సంవత్సరాలు మాస్క్ పెట్టుకొని తిరిగాం. 2.5 సంవత్సరాలు మాస్క్ పెట్టుకొని పట్నా నుంచి చప్రా 75 కిలోమీటర్స్ ఉంటుంది. మేము వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, అక్కడే ఉండేవాళ్ళం. 3 రోజులు 4 రోజులు అక్కడే ఉండి పరిచర్య చూసుకొని ఇంట్లోనే విశ్వాసులు మమ్మల్నే కలిసాలి, మేము వెళ్ళేవాళ్ళం కాదు. 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి మాస్క్ తీసాం. ప్రభు కనికరం చూపించాడు, తిరిగి వెళ్తూ ఉన్నాం గ్రామాలకి. మా కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు.